పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. మనం ఒకటి కాదు, రెండు కాదు, మూడో ఎపిసోడ్స్తో సజ్జన సాంగత్యం మన దేశం నుంచి కాదు, ఇతర దేశాల్లో ఉంటూ, కెనడాలో ఉంటూ, కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంటూ తెలుగు జాతి, తెలుగు ఖ్యాతిని అక్కడ ఆధ్యాత్మిక జెండాని ఎగరేస్తున్నటువంటి సునీతమ్మ గారి యొక్క శిష్య పరంపరలో ఉన్నటువంటి డాక్టర్ సుమన్ గారితో మనం 2 ఎపిసోడ్స్ మనం చేయడం జరిగింది. ఒకటి, సూక్ష్మ ధ్యానం అంటే ఏంటి, ఆ సూక్ష్మ ధ్యాన ప్రక్రియ ఎలా ఉంటుంది, వారి జీవితంలో ఎలా ట్రాన్స్మిషన్ వచ్చింది అనేది మొదటి ఎపిసోడ్లో మనం చేయడం. ఈ యొక్క సూక్ష్మం నుంచి, మనలో నుంచి, అణువు నుంచి ఈ యొక్క విశ్వానికి ఎలా వ్యాప్తి చెందాలి, పిండాండ స్వరూపం బ్రహ్మాండ స్వరూపంగా ఎలా మారాలి అనే విషయాన్ని 2వ ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం. కాకపోతే 3వ ఎపిసోడ్లోకి వచ్చేసరికి కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, అసలు యూనివర్సల్ కాన్షియస్ ఏమిటి, దానికి ఎలా విశ్వ చైతన్యంలోకి మనం ఎలా ప్రవేశించాలి అనే విషయం పైన 3వసారి వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం వారు కల్పించారు. వారితో మరొకసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కల్పించేందుకు వారికి ఒకసారి కృతజ్ఞతలు చెబుతూ, నమస్కారం సార్. నమస్కారం రవిశాస్త్రి గారు, మీకు పిఎంసి ఛానల్ అందరికీ, బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. చాలా సంతోషం మళ్ళీ మిమ్మల్ని కలవడం. ఇలాగా వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా మన ఆత్మలు ఒకటే అన్నట్టుగా మనం ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాం. చాలా సంతోషం సార్. మనము అనుకున్నట్లుగానే అసలుకి ఈ యొక్క మైండ్ అంటే ఏంటి? మైండ్ అంటే ఏంటి? అబ్బా, ఒక చిన్న 3 వర్డ్స్ తో మీరు పెద్ద క్వశ్చన్ అడిగారు. అసలు మైండ్ అంటే ఏంటి? ఇది అర్థమైతే అంత అర్థమైనట్టే. మనసు తెలుసుకుంటే మనసు మర్మం విరిగిన వాడు ఈ విశ్వ మర్మం విరిగాడని చెప్పి, తప్పకుండా చాలా అద్భుతమైనటువంటి టాపిక్, నాకు చాలా ఫేవరెట్ టాపిక్. ఎందుకంటే ఈ మైండ్ నన్ను చాలా కష్టపెట్టింది. నన్నే కాదు, ఈ ప్రపంచంలో ఐ థింక్ అందరినీ కష్టపెడుతుంది ఈ మనస్సు ఒకటే. సో ఈ మనస్సు అంటే ఏంటి, దాని గురించి చాలా డీప్ గా వెళ్ళి మనం తెలుసుకుందాం. సో మొదటగా మనం అసలు ఈ మనస్సు ఎలా వచ్చింది మన జీవితంలోకి అనేది చూద్దాం. సో మనం లాస్ట్ టైం ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాము, ఎట్లాగా మనం ఒక అండం నుంచి, పిండం నుంచి ఈ భూమి మీదకి వస్తాం ఒక శిశువుగా. సో శిశువుగా వచ్చినప్పుడు మొట్టమొదట ఆ శిశువుకి వచ్చే ప్రాణం, ఆ బయటికి రాగానే ఆ ప్రాణం ఊపిరి తీసుకుంటుంది, ప్రాణం వచ్చింది. సో మొదట ప్రాణశక్తి అనేది ఆ శిశువుకి ఈ ప్రపంచంలోకి రావడానికి సహాయపడింది. ఆ ప్రాణశక్తి మనకి తెలుసు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మశక్తి నుంచి. సో ఆత్మ నుంచి ప్రాణం వచ్చింది. ప్రాణం వచ్చేగానే నెక్స్ట్ మొట్టమొదట ఆ శిశువుకి మనస్సు స్టార్ట్ అయింది. అక్కడ ఎందుకని స్టార్ట్ అయింది మనస్సు అంటే, అప్పటిదాకా తల్లి గర్భంలో చాలా సేఫ్ గా జాగ్రత్తగా ఉన్నటువంటి శిశువు ఒక్కసారి భూమి మీదకి వచ్చేటప్పటికి ఏదో మార్పు వచ్చింది నా చుట్టుపక్కల అనేటువంటి ఇది వచ్చేటప్పటికి వెంటనే మనస్సు దాని నుంచి వచ్చింది. ఆ మనస్సు రావడంతో, అరే నేను లోపల ఎంతో జాగ్రత్తగా ఉన్నాను, ఇప్పుడు బయటకు వచ్చేసాను అని ఆ శిశువు ఒక్కసారి మరి ఏడుస్తాం, మనందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ మనస్సు మొదలైంది. 2, అక్కడే మనకి వెంటనే సబ్ కాన్షియస్ మైండ్ కూడా స్టార్ట్ అయింది. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే, మీరు ఏ శిశువుని చూసినా మీరు తల్లి దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో తల్లి పాల కోసం తల్లాడుతుంది ప్రతి శిశువు కూడా. సో దానికి అది ఎలా గుర్తుంది అంటే, అది కొత్తగా ఎవరు నేర్పలేదు పుట్టిన శిశువుకి. అంటే ఆ సబ్ కాన్షియస్ లో ఆల్రెడీ ఆ శిశువుకి రిజిస్టర్ అయి ఉందన్నమాట. ఓ నువ్వు ప్రపంచంలోకి వెళ్ళగానే, తల్లి దగ్గరికి వెళ్ళగానే తల్లి పాల దగ్గరికి నువ్వు వెళ్ళాలి అనేసి. సో అక్కడ సబ్ కాన్షియస్ స్టార్ట్ అయింది. సబ్ కాన్షియస్ స్టార్ట్ అయినా కూడా మళ్ళీ ఏం చేస్తుంది, పాలు తాగేసిన తర్వాత మళ్ళీ ఆ శిశువు మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. అది ఇలాంటి నిద్ర కాదు. మనం చూస్తాం చిన్న చిన్న పిల్లల్ని ఎలా పడుకుంటారు వాళ్ళు, అసలు ఏమీ తెలియదు ఇంకా వాళ్ళకి ప్రపంచంలో. సుషుప్తి దాటేసి తుర్యావస్థ స్థితికి కూడా వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు సూపర్ కాన్షియస్ కి కనెక్ట్ అయిపోతున్నారు. చాలా తేలిక అనమాట పిల్లలకి. ఎందుకనంటే వాళ్ళకి ఇంకా ఏమీ ప్రపంచంలో అనుభవాలు ఏమీ లేవు వాళ్ళకి. సో పూర్తిగా ఆ సూపర్ కాన్షియస్ కి కనెక్ట్ అవుతున్నారు, రీఛార్జ్ అవుతున్నారు. మళ్ళీ మెలకు వచ్చినప్పుడు మళ్ళీ తల్లి పాలు దగ్గర వెళ్తున్నారు. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో వాళ్ళకి వర్క్ అయ్యేది ఓన్లీ సబ్ కాన్షియస్
సూపర్ కాన్షియస్. ఇంకా మిగతా వాటికి ఏం తెలియదు, వాళ్ళకి యూనో మలమూత్రాలు వెళ్తుంటాయి, కాన్షియస్ లేదు వాళ్ళకి ఎక్కువగా, అది వాళ్ళకి వచ్చినట్టు కూడా అక్కడ తెలియదు పాపం పిల్లలు. అది తల్లు మనం అందరం కలిసి వాళ్ళకి శుభ్రపరుస్తుంటాం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటుంటాం. సో ఈ రెండు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఆ శిశువు పెద్దదవుతుంది, మెల్లిగా పెద్దదయ్యేటప్పటికి ఏమైంది, ఈ ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ అబ్జర్వేషన్ స్టార్ట్ అయింది. ఓ తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తున్నాడు, నా చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ దేంతో గ్రహిస్తుంది, ఇంద్రియాలతో గ్రహిస్తుంది. ఇంద్రియాలు మనకు తెలుసు, కళ్ళు, ముక్కు, చెవు, నాలుక, ఈ స్కిన్, వీటన్నిటితో ఈ ఇంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో ఇన్ఫర్మేషన్ అంతా మెల్లిగా లోపలికి వెళ్ళడం మొదలైంది. ఫస్ట్ వెళ్తుంది, కానీ దాన్ని ఎలాగా ప్రాసెస్ చేసుకోవాలో ఇంకా దానికి తెలియదు, ఎందుకంటే బుద్ధి ఇంకా వికసించలేదు అప్పటికి. మెల్లిమెల్లిగా వికసిస్తుంది బుద్ధి. సో తర్వాత మెల్లిగా పెద్దదవుతున్న కొద్ది తల్లిదండ్రుల వాళ్ళ ఒక ఎడ్యుకేషన్ తో, డిసిప్లిన్ తో, వాళ్ళ చెప్పేటువంటి జ్ఞానంతో మెల్లిగా బుద్ధి ప్రకాశిస్తుంది. సో మనం చూస్తే ఈ మనస్సు అనేది, దీనికి 4 భాగాలు చూసాం మనం ఇప్పుడు. మొదట ఆఫ్ కోర్స్ ప్రాణంతో వచ్చిన మనస్సు, తర్వాత సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ స్టార్టెడ్ టు బికమ్ అవేర్ అన్నమాట. కాన్షియస్నెస్ స్టార్ట్ అయింది, ఓ ఈ సృష్టిలో జరుగుతుంది, వాటన్నిటిని ఇంద్రియాల ద్వారా తీసుకోవడం. సో మనసు, బుద్ధి, చిత్తం అంటే మన సబ్ కాన్షియస్, అహంకారం కూడా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మనం చూస్తాం చిన్నపిల్లల్ని, వాళ్ళు ఏం చేస్తారు, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఆడుకునే బొమ్మల్ని నాది, నేను అనేటువంటి మొదలైతుంది. నా బొమ్మ అంటారు. మీరు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి తీసుకోవడానికి, వాళ్ళు ఎవరు నా బొమ్మ అంటారు. సో అక్కడ అహంకారం కూడా స్టార్ట్ అయింది. నేను అనేటువంటిది ఈ ఆకారంతో అటాచ్ అయ్యి తన వస్తువులు తనవి అనేటువంటి స్టార్ట్ అయింది. సో ఇది మన జీవితంలో మొట్టమొదటిసారిగా, అసలు మొట్టమొదటి 3-4 సంవత్సరాల్లో మనం అనుభవించేటువంటి మనస్సు యొక్క ఎలిమెంట్స్ అన్నమాట. తర్వాత అక్కడి నుంచి మనం డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని సబ్ కాన్షియస్ లో నేర్చుకుంటుంటాం. అయితే కొంతమంది పిల్లలు మనం చూస్తాము, విత్ ఇన్ షార్ట్ టైం 5 years 6 years లో చాలా మంది మిరాక్యులస్ గా వాళ్ళు చైల్డ్ ప్రాడిజీస్ అంటారు. వాళ్ళకి తెలియకుండానే సంగీతం పాడేస్తుంటారు, తెలియకుండానే భగవద్గీత ఉచ్చారణ చేస్తుంటారు, గొప్ప గొప్ప శ్లోకాలు చెప్తుంటారు. క్రికెటర్స్ ఉంటారు, తొందరగా వాళ్ళు ఛాంపియన్స్ అయిపోతారు వాళ్ళు తీసుకున్నటువంటి దీనిలో. ఇవన్నీ ఏంటంటే సబ్ కాన్షియస్ లో వాళ్ళకి ఆల్రెడీ మెమరీలో, ఆ స్మృతిలో నిండున్నాయన్నమాట, పూర్వజన్మ జ్ఞాపకాలు, పూర్వజన్మ స్మృతులు. సో దాంతో ఆ సబ్ కాన్షియస్ లో వాళ్ళకి ఆల్రెడీ తెలిసేటప్పటికీ వెంటనే వాళ్ళు ఆ స్కిల్ ఏదైతే ఉందో దాంతో వాళ్ళు ప్రపంచంలో చక్కగా దాన్ని మళ్ళీ అధ్యయనం చేసి చాలా త్వరగా చైల్డ్ ప్రాడిజీస్ అయిపోయి చాలా అతి చిన్న వయసులోనే గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. కానీ చాలా వరకు చాలా తక్కువ అలాంటి వాళ్ళు. మోస్ట్లీ 99% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే, మనం ఆ లోపల సబ్ కాన్షియస్ లో మనకు అప్పుడు జరుగుతున్నటువంటి అనుభవాలన్నింటినీ మనం ఏం చేస్తుంటాం, తీసుకెళ్లి సబ్ కాన్షియస్ లో నింపుకుంటుంటాం. అందులో ఎన్నో రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భయం ఒకటి చాలా కామన్. ఇన్ఫాక్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాను. చిన్నప్పటి నుంచి నాకు భయం ఎక్కువ ఉండేది. అంటే భయం వేటికంటే, ఎవరైనా గట్టిగా మాట్లాడినా, ఎవరైనా కొంచెం కొట్లాడుతున్నట్టు కనిపించినా, కొంచెం వైలెంట్ గా ఉన్న ఇలాంటివన్నీ నాకు నచ్చేవి కాదు చిన్నప్పుడు. తొందరగా భయపడి కొంచెం జంకుతూ ఉండేవాడు అనమాట. సో అది నాకు తర్వాత నేను స్కూల్, కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా అది నాకు లోపల భయం అనేది న్యాచురల్గా ఉండిపోయింది. అయితే భయం మూలాన ఆఫ్ కోర్స్ అది చాలా రకాలుగా మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ సబ్ కాన్షియస్ లో ఉండేవి కొన్ని బ్లాకేజెస్ క్రియేట్ చేస్తాయి ఆ సబ్ కాన్షియస్ లో. ఆ భయం మూలాన మనం పూర్తిగా మనలో ఉన్నటువంటి శక్తిని వాడుకోలేము, మనకున్నటువంటి శక్తిని ప్రపంచానికి మనం పంచలేము కూడా. సో నాకు కూడా అదే జరిగి ఆల్మోస్ట్ 14 years బ్యాక్ నేను ఎప్పుడైతే సునీతమ్మ గారి దగ్గరికి రావడం జరిగిందో, విత్ ఇన్ 1 day ఆవిడ నాకు చాలా, అప్పటికి నాకేమీ తెలియదు ఇవన్నీ, అసలు సబ్ కాన్షియస్, చిత్తము, మనస్సు ఏమీ అసలు తెలియదు. పూర్తి అంధకార జీవితం, అజ్ఞాన జీవితం అప్పుడు దాకా. కానీ ఆవిడ ఒక్క రోజులో నాకు చెప్పారు, సుమన్ నీలో చాలా భయం ఉంది లోపల, ఎందుకంటే నాకు కనిపిస్తుంది. తనకి నేను కలిసిన రోజు సాయంత్రం కూడా ఆవిడకి క్లియర్ గా, అంటే ఆవిడ కూర్చుని సమాధిలోకి వెళ్ళిపోతే అన్ని కనిపిస్తుంటాయి క్లియర్ గా. సో దానిలో నువ్వు ఒక చిన్న పిల్లాడిలాగా పరిగెడుతూ ఉన్నావు, అమ్మని నన్ను పట్టుకుని, సునీతమ్మని పట్టుకుని, అమ్మ చూడండి వీళ్ళందరూ చాలా సతాయిస్తున్నారు, చాలా భయంకరంగా ఉన్నారు, విషసర్పాల్లాగా ఉన్నారు, ఈ పాముల్లాగా ఉన్నారు అని చెప్పి నేను ఆవిడని పట్టుకుని పరిగెడుతున్నాను. సో అది నాకు నెక్స్ట్ డే ఆవిడ చెప్పేటప్పటికి
ఎంత కరెక్ట్ అని అనిపించింది. అప్పుడు దాకా నేను ఎప్పుడు ఊహించలేదు కూడా నాకు ఇది ఉన్నటువంటి బ్లాకేజ్ అని. ఆవిడ చెప్పడంతో తేటతెల్లమైంది. విత్ ఇన్ నో మ్యాటర్ ఆఫ్ టైం, ఆఫ్ కోర్స్ ఆ సూక్ష్మ ధ్యానంలో మన వరకు మాట్లాడుకున్నట్టుగా ఆ వైబ్రేషన్స్, ఆ గురువు ఒక మాస్టర్ యొక్క వైబ్రేషన్స్ ఆ సబ్ కాన్షియస్ లోకి పెనట్రేట్ అయ్యి సర్జరీ చేసినట్టే అనమాట. లేజర్ లాగా వెళ్ళి కట్ చేసి ఆ సబ్ కాన్షియస్ ని ఆ ధ్యాన ప్రక్రియలో ఉన్నాయన్ని బ్లాకేజెస్ అని ఎనర్జీస్ అన్ని రిలీజ్ అయిపోవడంతో విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 3-4 సెషన్స్ లో నాకు ఆ భయాలన్నీ వెళ్ళిపోయి అసలు దేనికి నేను భయపడక్కర్లేదు, దేనికి నేను ఆలోచించక్కర్లేదు, నాకు ఉన్నటువంటి శక్తిని అద్భుతంగా ప్రపంచానికి ఇవ్వచ్చు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ నాలో చూడడం జరిగింది. సో అది నాకు జరిగిన మొట్టమొదటి ఆ సబ్ కాన్షియస్ ఎట్లా మనల్ని పట్టి పీడిస్తుంది అనేటువంటి అనుభవం నాకు జరిగింది. అయితే ఈ తర్వాత అంటే ఇన్ఫాక్ట్ అసలు ఇది అందరికీ అర్థం కావాలంటే మనకి వేదాంతంలో కూడా ఒక అద్భుతమైనటువంటి అనాలజీ దీని మీద ఉంది. మనం ఏంటంటే ఎందుకు భయపడ్డాను అన్ని సంవత్సరాలు అంటే నా స్వస్వరూపం అనేది నేను తెలుసుకోలేకపోయాను. నా స్వస్వరూపము ఈ శరీరము ఈ మనస్సు అనుకుని ఈ రెండిటికి అటాచ్ అయి ఉన్నాను. కానీ నా స్వస్వరూపం ఏంటి? ఒక చైతన్యము, ఒక ఆత్మ, ఒక ప్యూర్ వైబ్రేషన్. అది ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఎప్పుడైతే దీని నుంచి ఈ శరీరం నుంచి మనస్సు నుంచి నేను డిటాచ్ అయిపోయానో ఆటోమేటిక్ గా నాకు శక్తి, ఫియర్లెస్నెస్ అనేది వచ్చింది. సో దానికి మనకి వేదాంతంలో చెప్పేటువంటి ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే ఒక మనిషి రాత్రి వెళ్తూ ఉంటాడు, రోడ్డు మీద వెళ్తూ ఉంటే చీకటిగా ఉంటుంది, కాలికి ఏదో తగులుతుంది, ఒక పొడుగ్గా ఉన్నటువంటి వస్తువు ఏదో తగిలేటప్పటికి అమ్మో పాము 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 అని భయభ్రాంతుడైపోతాడు. ఆ భయభ్రాంతుడైనప్పుడు పక్కన ఇంటి వాళ్ళు ఎవరో చూసారు, ఏంటి మనిషిలా అరుస్తున్నాడని చెప్పి వచ్చి వాళ్ళు లాంతరం తీసుకుని వచ్చి చూస్తారు. చూస్తే అక్కడ ఏం కనిపించింది? అక్కడ పాము లేదు, ఉన్నది తాడు అని కనిపించింది. సో ఎప్పుడైతే అది తాడు అని తెలుసుకున్నాడో అది ఆ భయాలన్నీ అతనిలో పోయినాయి. సో ఇక్కడ మన జీవితంలో కూడా జరుగుతుంది ఏంటంటే ఈ సబ్ కాన్షియస్ లో మనం పెట్టుకున్నాం, కొన్ని పెట్టేసుకుని ఏవి మన పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాలు అవనివ్వండి, ఈ జన్మలో మనం పేర్చుకుంటున్నటువంటి కలుషితమైనటువంటి ఆలోచనలు, కలుషితమైనటువంటి అనుభవాలు, ఇవన్నీ కూడా మనకి మన నిజ స్వరూపాన్ని తెలియజేయకుండా బ్లాక్ చేసేయడం వల్ల మనం ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనకి ఇలాంటి ఏన్షియంట్ మాస్టర్స్ వచ్చి వాళ్ళు ఆ సోర్స్, ఆ లైట్ సోర్స్ మనకి ఎప్పుడైతే ఒక లాంతర్ దీపం ఎలా అయితే లైట్ వేసిందో అది మన మీద వేయగానే ఒక్కసారిగా మనం చలించి అరే కరెక్టే కదా, ఇది కాదే నేను, ఇది కాదే నేను ఆ పూర్ణ చైతన్యము, ఐఎమ్ దట్ సూపర్ కాన్షియస్ అనేటువంటి తెలుసుకుని అక్కడ మనకి జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇది నేను ఇంకా చాలా డీప్ గా ఎక్కడ అబ్జర్వ్ చేశాను అంటే సునీతమ్మ ఇక్కడ కెనడాలో ఇక్కడ జైల్స్ లో కూడా చాలా మంచిగా సూక్ష్మ ధ్యానాన్ని అందరికి నేర్పించడం జరిగింది. సో జైలుకి వెళ్తే మనకి తెలిసి ఎలా ఉంటారు, అందులో అంతా హార్డ్ కోర్ క్రిమినల్స్, చాలా క్రూరాతి క్రూరమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా అసలు మానసిక పరిస్థితి తెలుసు మనకి, అల్లకల్లోలమైన పరిస్థితి వాళ్ళు. సో అలాంటి పరిస్థితులు సునీతమ్మని అక్కడికి తీసుకెళ్ళడము, అక్కడ ఒక 25 మంది దాకా ఒక రూమ్ లో, పెద్ద రూమ్ కూడా కాదు, చిన్న రూమ్ లో వాళ్ళందరూ ఉండడం. సో మొట్టమొదటి క్లాస్ సూక్ష్మ ధ్యానంకి చెప్పడానికి వెళ్ళినప్పుడు మనకి అనుకున్నట్టుగానే వాళ్ళ పరిస్థితి ధ్యానం చేసే పరిస్థితి లేదు అసలు. ఎంత పిచ్చి పిచ్చిగా చేయడము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము, ఎవరు నువ్వు అసలు ఎందుకు వచ్చావు అని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం. ఈ రెండో సెషన్ కి వచ్చేటప్పటికి వాళ్ళలో కంప్లీట్ ప్రశాంతత వచ్చేసింది. వాళ్ళ సబ్ కాన్షియస్ ఏదైతే ఉందో అవి క్లియర్ అవడం స్టార్ట్ అయిందనమాట. ఆ సబ్ కాన్షియస్ లో ఎప్పుడైతే వాళ్ళు పాత జ్ఞాపకాలు, పాత అనుభవాలు క్లియర్ అవడం స్టార్ట్ అయినాయో వాళ్ళ స్వస్వరూపం తెలుసుకోగలిగారు. విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 2-3 సెషన్స్ లో అసలు వాళ్ళు అద్భుతమైనటువంటి లెటర్స్ రాశారు, ఉత్తరాలు. ఎప్పుడైనా వీలుంటే నేను చూపిస్తాను అందరికి, ప్రేక్షకులకి తప్పకుండా తీసుకుని వచ్చి. ఆ లెటర్స్ అసలు చదివితే మనము అసలు వీళ్ళు రాసిందేనా అని అనిపిస్తుంది. అంటే వాళ్ళు జైల్లో నేర్పిస్తే జైల్లో కూడా ధ్యానం ద్వారా చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. చాలా ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 2-3 సెషన్స్ లో అన్నమాట. 2-3 సెషన్స్ లోనే జరిగి అది మనకి తెలుస్తుంది ఏంటంటే అక్కడ అంటే ప్రతి మనిషి పరిస్థితి అదే. వాళ్ళు అక్కడ నిజంగా ఒక జైల్లో ఉన్నారు. మనం ఏంటంటే ఈ మనస్సు అనేటువంటి బంధనతో దానిలో ఒక జైల్లో మనసేవ మనుష్యానాం కారణం బంధము. సో ఈ బంధన మనకి ఒక జైలు క్రియేట్ చేసుకుంటున్నాం, ఆ జైల్లో మనం బతుకుతున్నాం. కానీ వాళ్ళు నిజంగా పాపం అన్ని తప్పులు, అన్ని క్రూర కార్యకలాపాలు చేసినా కూడా
వాళ్ళు విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 2-3 సెషన్స్ లో వచ్చారంటే అక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే ఎప్పుడైతే ఆ వైబ్రేషన్స్ వెళ్ళి వాళ్ళని ఆ సబ్ కాన్షియస్ లోకి దూరి ఆ లేజర్ లాగా పనిచేసి ఒక సర్జరీ లాగా ఒక్కొక్కటి క్లియర్ అయిపోతున్నాయో లేయర్ బై లేయర్, ఆటోమేటిక్ గా వాళ్ళలో అద్భుతమైనటువంటి మార్పు రావడము. అందులో ఇన్ఫాక్ట్ ఒకళ్ళిద్దరైతే సునీతమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ మేము యాక్చువల్గా తప్పు చేయలేదు కానీ మేము మమ్మల్ని ఇక్కడ పెట్టారు, ఇప్పుడు మాకు చాలా ఫియర్ పోయింది, అసలు ఇప్పుడు ఆ కేసు నేను ఫైట్ చేసుకుని నేను బయటకు వస్తాము, మేము అసలు మీ గురించి పుస్తకం రాస్తాము, మా పిల్లలకి కూడా మేము నేర్పుతాము ఈ సూక్ష్మ ధ్యానము అన్నటువంటి వాళ్ళు. మన దేశం కాదు, మన భాష కాదు, కానీ వాళ్ళు ఆ రియలైజేషన్ కి అంత త్వరగా రావడం అనేది నాకు ఒక బ్యూటిఫుల్ రెవల్యూషన్ అన్నమాట. సో అలాగా అట్లాంటి వాళ్ళలో మార్పులు చూశాను. ఆ తర్వాత చాలా మంది వస్తుంటారు సునీతమ్మ దగ్గరికి, లాట్ ఆఫ్ బ్లాకేజెస్ అన్నమాట. నాకేవో చిన్నప్పుడు జరిగినటువంటి ట్రామా ఏదో ఉందమ్మా, దాన్ని నాకు పీడిస్తూనే ఉంది. చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను బాగా కొట్టేవాళ్ళు, అరిసేవాళ్ళు. ఇప్పటికీ కూడా నాకు ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయినా కూడా నా మైండ్ అవే మాటలు వినిపిస్తూ ఉంటాయి, పడుకున్నా నాకు అవే మాటలు వస్తూ ఉంటాయి అని. అట్లా ఒకళ్ళు చిన్నప్పుడు ఎవరో నన్ను రేప్ చేశారని చెప్పి ఆ ట్రామా గురైన వాళ్ళు. సో ఇలా రకరకాల పీపుల్ సబ్ కాన్షియస్ లో ఏవేవో అనుభవాలు, ఈ జన్మలో జరిగినటువంటి అనుభవాలను కూడా పెట్టుకుని వస్తుంటారు. బట్ విత్ ఇన్ నో మ్యాటర్ ఆఫ్ టైం ఆ క్లట్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సబ్ కాన్షియస్ క్లట్టర్స్ అంటాం, లేయర్స్ స్మృతులు అవన్నీ క్లీన్ అయిపోవడంతో వాళ్ళు ఆటోమేటిక్ గా చక్కగా నార్మల్ అయిపోయి, అరే మాకున్నటువంటి ఇది పోయిందే, మాకున్నటువంటి మెంటల్ ప్రాబ్లమ్స్ పోయినాయి, మాకున్నటువంటి డిప్రెషన్ పోయిందే, ఇవన్నీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు చాలా త్వరగా జరగడం నేను చూశాను. అయితే ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు, ఇది మైండ్ నుంచి ఒక్కొక్క లెవెల్లో మారుతూ ఉంటే ఇన్ని క్లియరెన్స్ అవుతాయి, ఇంత మైండ్లో చేంజెస్ వస్తాయి, ఇంత మార్పు వస్తాయి. కానీ మనము యోగ పరంగా చిత్తము అంటాం, యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు. అలాగే మనస్సు పరంగా చూసుకున్నప్పుడు మాయలో చిక్కున్నాం అంటారు. ఈ మనస్సు, మాయ, చిత్తం, వీటికి డిఫరెన్స్ ఏంటి? అన్ని ఒకటేనా? చిత్తము, మనస్సు, మాయ, మన మూడింటిని పరీక్షిద్దాం. చిత్తము ఏంటంటే మీరు అన్నారు, కరెక్ట్ గా చెప్పారు ఇందాక, పతాంజలి యోగ సూత్రాల్లో ఫస్ట్ వాక్యం యోగ చిత్త వృత్తి నిరోధ. ఈ చిత్తము అంటే సబ్ కాన్షియస్ మైండ్ అన్నమాట. ఆ చిత్తంలో వృత్తులు అంటే ఈ వైబ్రేషన్స్, ఈ ఆలోచనలు, మన సంకల్ప వికల్పాలన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ సంకల్ప వికల్పాలతో మనం ఏం చేస్తున్నామంటే, ఆ చిత్తంలో యాక్చువల్ గా మామూలుగా అయితే మనం నిజంగా మనకి అవేర్నెస్ అనేది తెలిస్తే ఆ సబ్ కాన్షియస్ లో మనం ఏది నింపుకోము, సబ్ కాన్షియస్ లో క్లీన్ గా ఉంచుకుంటాం, క్లీన్ గా ఉంచుకోవాలి యాక్చువల్ గా, కానీ మనకి ఎవరు చెప్పలేదు. సో మనకి సబ్ కాన్షియస్ అని కూడా అంటారా? సబ్ కాన్షియస్ తెలుగు వర్డ్, ఇంగ్లీష్ వర్డ్, చిత్తం అనేది సాంస్క్రిట్ వర్డ్. కరెక్ట్, వెరీ కరెక్ట్, అంతే కదా? కాన్షియస్ అంతేనండి, కరెక్ట్. సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ చిత్తం. సో ఆ చిత్తంలో అది ఎట్లా ఉండాలంటే, మామూలుగా ఒక చక్కని, ఇప్పుడు మనకు కొన్ని లేక్స్ కనిపిస్తుంటాయి హిమాలయాస్ లో, వాటిలో వెళ్తే ప్యూర్ క్లీన్ వాటర్ ఉంటుంది కదా, అంత పైనుంచి గంగోత్రి ఇట్లాంటి నదుల నుంచి ప్యూర్ వాటర్, గ్లేషియర్స్ నుంచి వచ్చి ఆ మంచు కొండల నుంచి క్లీన్ గా ఉంటుంది. మీకు చూస్తే కింద లేక్ బాటమ్ కూడా కనిపిస్తుంటుంది, మీకు ఏ అలజడి ఉండదు. సబ్ కాన్షియస్ చిత్తం అనేది యాక్చువల్ గా అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన స్వస్వరూపాన్ని మనం చూసుకోగలుగుతాం. మీరు అందులో చూసారనుకోండి, లేక్ లో మీకు కనిపిస్తాం కదా, మన రిఫ్లెక్షన్ క్లియర్ కనిపిస్తుంది ఒక అద్దంలో చూసుకుంటాం, రైట్? సో అట్లాగా కనిపిస్తుంది. కానీ ఏం చేస్తున్నామంటే ప్రస్తుతం మనం ఈ జనరేషన్ లో ఆ చిత్తాన్ని ఇష్టం వచ్చిన డిస్టర్బ్ చేసేస్తున్నాం. ఆ లేక్ లో, ఆ సరస్సులో అన్ని చెత్త చెదారం అంతా నింపుతున్నాం తీసుకొచ్చి. దాంట్లో భయాలు, ఈ అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు నింపి 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 ఏమైపోయింది మొత్తం. మనకి ఉంటాయి కొన్ని, ఇదివరకు ఉండేది మన రకరకాల లేక్స్ మన హైదరాబాద్ దగ్గర, అక్కడ అవన్నీ పాడైపోయి ఉండే. తర్వాత వాటిని ఏం చేశారు, ప్రక్షాళన చేస్తారు. ఇప్పుడు గంగా నదిని కూడా ఇప్పుడు అదే కదా ప్రాజెక్ట్ వారణాసిలో, అంతా పాడైపోయింది నదంతా. దానిలో మనంతా చెత్త, గార్బేజ్, శవాలు అన్ని దానిలో తీసుకెళ్లి కలిపేయడంతో ఇప్పుడు దాన్ని ఏం చేశారు, ప్రక్షాళన చేశారు. సో ఆ చిత్తం అనేది మనం ఏం చేస్తున్నాం అంటే, ఇవన్నీ పడిపోయేటప్పటికి అది ఒక మాయ క్రియేట్ చేస్తుంది. ఏం మాయ? ఈ సంకల్ప వికల్పాలతో క్రియేట్ మాయ, డెల్యూజన్ అన్నమాట, మోహం, తెలియనటువంటి మాయా మోహం అక్కడ క్రియేట్ అయింది. ఎందుకని? మన స్వస్వరూపం కనిపించట్లేదు. ఇప్పుడు ఆ లేక్ లో ఏం కనిపిస్తున్నాయో మనకు పాస్ట్ లో జరిగినటువంటివి,
మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి అనుభవాలు అవన్నీ తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేసుకుంటున్నాం. ఆ స్టోర్ చేసుకుని మనం అదే అనుకుంటున్నాం. అదే మాయ. అదే అనుకుని నేను ఇంతే వస్తాం సునీతమ్మ దగ్గర. నేను కూడా వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఇంతేనమ్మా, నేను ఇంతే, నా అలవాట్లు ఇంతే, నా హ్యాబిట్స్ ఇంతే, నేనేం మార్చుకోను అని ఒక రిజిడ్నెస్ వచ్చేస్తుంది మనలో. ఫస్ట్ లో ఆ రిజిడ్నెస్ ఉన్నప్పుడు ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ, పరిపూర్ణమైనటువంటి ఆ వైబ్రేషన్స్ ఉన్నటువంటి గురువులు ఏం చేస్తారంటే ఆ అన్కండిషనల్ లవ్ తో, ఆ ప్యూర్ వైబ్రేషన్స్ తో మనల్ని మళ్ళీ ఒక చిన్న పిల్లల్ని ఎలా అయితే ఒక తల్లి మనల్ని సాకుతుందో మెల్లిమెల్లిగా అవి కాదు నువ్వు ఇది అని చెప్పడానికి, అఫ్ కోర్స్ చెప్తే జరిగేది కాదు అది. ఆ వైబ్రేషన్స్ అనేది లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తే అప్పుడు మనకు ఉన్నటువంటి హ్యాబిట్స్, ఆ పాత అలవాట్లు, పాత ఐడెంటిఫికేషన్స్ అని పోయి, నాకు లిటరల్లీ అండి నా ఎక్స్పీరియన్స్ లో ఒక్కొక్క లేయర్ నాకు చూడగలిగాను యాక్చువల్ గా నా జర్నీలో. ఇప్పుడు నాలో ఉన్నటువంటి కామం పోయింది, ఇప్పుడు నాలో ఉన్నటువంటి క్రోధం. ఎలా అంటే మనకి ఇప్పుడు ఉల్లిపాయ ఉంటుంది, ఉల్లిపాయ పొరలు ఉంటాయి, ఆ ఒక్కొక్క పొర అయిపోతున్నట్టు అనమాట. లిటరల్లీ ఐ కుడ్ ఫీల్ అండ్ ఐ కుడ్ సీ ఒక్కొక్క పొర ఇలా పోతూ ఉండడము. ఇప్పుడు నాలో లోభం ఉండి కొంచెం అది పోయింది, ఇప్పుడు నాలో కొంచెం మోహం ఉండేది అది పోయింది. అలా ఒక్కొక్కటి క్లియర్ అయ్యేటప్పటికీ ఆ లేఖ ఏమైపోయింది, సరస్సు క్లీన్ అయిపోయింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే క్రిస్టలైజ్ చేస్తున్నాం వాటిని, హ్యాబిట్స్. అందుకనే ఇందాక మీరు మనం మాట్లాడుకుంటున్నప్పుడు అన్నారు ఒక మాట, క్రిస్టలైజ్ ఉన్నటువంటి ఆలోచనలు, హ్యాబిట్స్ అనే దానికి వచ్చినప్పుడు మనకి కొంతమంది ఒక హ్యాబిట్ ని 21 రోజులు కంటిన్యూగా చేస్తాయి, అది హ్యాబిచువల్ గా అలవాటు అవుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం? వెరీ కరెక్ట్. అది ఎందుకని జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి ఈ సబ్ కాన్షియస్ ఏం చేస్తుందంటే, సబ్ కాన్షియస్ వెళ్ళి బ్రెయిన్ లో కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి, న్యూరల్ నెట్వర్క్స్, మనకు తెలిసినటువంటి ఎన్నో కొన్ని మిలియన్స్ ఆఫ్ కణాలు ఉంటాయి, న్యూరాన్స్ అని. అవన్నీ ఒక సర్క్యూట్ లాగా ఫామ్ అయి ఉంటాయి అనమాట, ఎలక్ట్రికల్ సర్క్యూట్ లాగా. ఈ సబ్ కాన్షియస్ లో మనం ఏమైతే పేర్చుకుని మన హ్యాబిట్స్ క్రియేట్ అయిపోయినాయో ఆ సర్క్యూట్స్ అన్ని ఒక విధంగా పనిచేసి అలానే ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మనము ఈ అలవాట్లు మారుతున్నాయో, ఈ హ్యాబిట్స్ ఎప్పుడైతే మారుతున్నాయో ఆటోమేటిక్ గా 21 days మనం అంటాం యూజువల్ గా 21 రోజులు చేయాలి. ఎందుకనంటే ఈ హ్యాబిట్స్ మారుతున్న కొద్దీ, సబ్ కాన్షియస్ క్లియర్ అవుతున్న కొద్దీ ఆ నెట్వర్క్ లేయర్స్ కూడా మారుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో బాగా టైట్ గా ఉన్నటువంటి మెల్లిమెల్లిగా సడులుతుంటాయి. ఎందుకంటే ఆ బ్రెయిన్ లో ఆ పార్ట్ ని మనం మెల్లిగా వాడడం మానేసాం. ఇంకొక పార్ట్, మంచి అలవాట్లు ఉన్నటువంటి పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ అంటే నియో కార్టెక్స్, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని అంటాం అనమాట. అక్కడ బుద్ధి, విచక్షణ, జ్ఞానము ఇవన్నీ అక్కడ సెంటర్స్ అనమాట. సో ఎప్పుడైతే మనకి అలవాట్లు మార్చడం అంటే బేసికల్ గా మనం బుద్ధి, విచక్షణ, జ్ఞానాన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. అక్కడ ఎప్పుడైతే బుద్ధి, విచక్షణ, జ్ఞానాన్ని మనం యూజ్ చేస్తున్నామో అప్పుడు బ్రెయిన్ లో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ లో మళ్ళీ అక్కడ ఏమవుతాయంటే ఈ నర్వ్స్, న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా టైట్ గా దగ్గరికి రావడం మొదలు పెడతాయి అనమాట. ఇన్ఫాక్ట్ దీనికి ఒక వండర్ఫుల్ సైకాలజిస్ట్ ఉన్నారు, డాక్టర్ డొనాల్డ్ హఫ్మన్ అని. ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ న్యూరో సైకాలజీ అంటారు ఆయన్ని. ఆయన ఒక మంచి లైన్ చెప్తారు, న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. అంటే మనం ఎప్పుడైతే కూడా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ లో న్యూరాన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇలాగ వైర్స్ అనమాట, వైర్స్ ఒక ఆలోచన లాగానే దగ్గరకు వస్తాయి అనమాట. ఎందుకని ఇక్కడ నుంచి ఈ న్యూరాన్ నుంచి ఈ న్యూరాన్ కి ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ వెళ్తుంటుంది. ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ లాగానే దగ్గరకు వస్తాయి. మళ్ళీ అదే ఆలోచన వచ్చింది అనుకోండి ఇంకా దగ్గరకు వస్తాయి, మళ్ళీ అదే ఆలోచన వచ్చింది అనుకోండి ఇంకా దగ్గరకు వస్తాయి. సో ఎప్పుడెప్పుడు ఆ న్యూరాన్ ఫైర్ అవడం అంటే ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఫైర్ అయింది, ఆ ఫైర్ అయినప్పుడు దగ్గరకు వస్తాయి, ఇంకా దగ్గరకు వస్తాయి. సో ఆయన ఏమంటాడంటే న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. సో అవి దగ్గరికి అయిపోతాయి. సో అలాగా మీరు ప్రతిరోజు అవే థాట్స్, అవే పాజిటివ్ థాట్స్, అవే హ్యాబిట్స్ రిపీట్ చేస్తున్నప్పుడు ఏమవుతాయి, అవే న్యూరాన్స్ ఇంకా దగ్గరికి వచ్చి టైటర్ అయిపోయి ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ వండర్ఫుల్ సైంటిఫిక్ రీసెర్చ్ కూడా ఉంది దీని మీద. దే ఫౌండ్ మనం ఎప్పుడైతే చక్కని ధ్యానం చేస్తామో ఈ విచక్షణ జ్ఞానం అనేటువంటి బుద్ధి, విచక్షణ అనేటువంటి పార్ట్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏదైతే ఉందో బ్రెయిన్ లో అది ఇక్కడే ఉంటుంది, మన తల వెనకాలే, ఈ చక్రం వెనకాల, దాని వెనకాలే ఉంటుంది. కరెక్ట్. సో అందుకని మనం చాలా సార్లు కూడా చూడండి, ఏదైనా మర్చిపోయినప్పుడు ఇలా కొట్టుకుంటా, అబ్బా ఎలా మర్చిపోయాను అంటుంటాం. ఎందుకంటే దాని వెనకాలే ఉంటుంది అనమాట బుద్ధి యాక్చువల్ గా. సో వాట్ దే ఫౌండ్ ఆ రీసెర్చ్ లో బ్రెయిన్ స్కాన్స్ చేశారు వాళ్ళు. చేసినప్పుడు దే ఫౌండ్ ఆ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ లో థిక్ గా అవడం. థిక్ ఎందుకని ఏంటంటే మోర్ న్యూరాన్స్ అక్కడే ఫైర్ అవుతున్నాయి,
ఆ పార్ట్ బాగా స్ట్రెంత్ అయింది. ఇప్పుడు ఎలాగైతే మనము ఇప్పుడు మంచి వ్యాయామం చేసాం అనుకోండి, కండలు పెంచాలనుకోండి, ఇదే బైసెప్స్ మీరు రోజు చేశారనుకోండి ఏమవుతుంది, 21 రోజులు చేస్తే చక్కగా మంచి వచ్చేస్తాయి. సో ఎలాగైతే మనకి ఈ శరీరం కండలు వస్తాయో, ఎప్పుడైతే మనం ఈ ధ్యానం అనేది పూర్తిగా డీప్ గా వెళ్ళి ఆ సబ్ కాన్షియస్ క్లీన్ అయ్యి మనం ఎలివేట్ అవుతూ ఉన్నామో, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ బ్రెయిన్ లో ఉండేటువంటి మసిల్స్ కూడా వాటిని కూడా ఎక్సర్సైజ్ చేయడం అన్నమాట. సో నేను మామూలుగా మన ప్రెజెంటేషన్స్ లో ఎప్పుడు అంటుంటాను, మనం అందరం శరీరాన్ని జిమ్ కి తీసుకెళ్తుంటాం కదా, ఇప్పుడు మనం బ్రెయిన్ ని జిమ్ కి తీసుకెళ్ళాలి అని. బ్రెయిన్ ని జిమ్ కి తీసుకెళ్ళాలంటే ధ్యానం చేసి పూర్తిగా ఆ పూర్తి ప్యూర్ వైబ్రేషన్స్ లో ఎప్పుడైతే మనం ఇదవుతామో, అప్పుడు ఆటోమేటిక్ గా 21 days లో మీకు షిఫ్ట్ అనేది వస్తుంది అనమాట. శరీరానికి స్నానం చేస్తాం, బ్రెయిన్ కి ధ్యానం చేస్తాం. బ్యూటిఫుల్. ఎప్పుడు అది కూడా చెప్తుంటా నేను. బాడీని ఎలా అయితే మనం రోజు ప్రక్షాళన చేసుకుంటామో స్నానంతో, పళ్ళని ఎలా అయితే మనం బ్రష్ చేసుకుని క్లీన్ చేసుకుంటామో, ఈ ధ్యానం అనేది బ్రెయిన్ లోకి వెళ్ళి ప్రతి మూల ఎక్కడెక్కడ ఏం పేరుకుంది, ఎక్కడ సబ్ కాన్షియస్ లో ఏం చెత్త ఉంది అని ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం క్లీనింగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీకు మాయ అనేది వెళ్ళిపోతుంది. సో ఇందాక మీరు అడిగినవి 3, చిత్తం అయిపోయింది, మాయ అయిపోయింది. ఇప్పుడు మనస్సు కొత్త. ఈ మనస్సుని మనం కాన్షియస్ మైండ్ అని అనుకోవచ్చు. సో సబ్ కాన్షియస్ మనం కంప్లీట్ చేస్తాం, రైట్? సబ్ కాన్షియస్ లో ఏం తెలుసుకుందాం, ఏ చెత్త పేర్చుకోకూడదు. చిత్తంలో ప్రస్తుతం అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ లో వరీస్ అని నింపుకుంటున్నాము. ఆ వరీస్ తీసేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం. ఈ చిత్తాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే తొందరగా చితికి వెళ్ళాం. చితి అంటే తెలుసు మీకు, చితికి వెళ్ళాం అనమాట. శివం అంటే శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం అంటారు. ఆ శ్వాస తీసేస్తే శవస్థితికి ఈ చిత్తం అనేది చాలా ఉపయోగపడుతుంది, కాన్ఫిడెంట్ లెవెల్. అప్పుడు మనం జీవోత్సవాలం కావాలి. ప్రస్తుతం అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే మనం అందరూ జీవోత్సవాల చాలా మంది అలా బతుకుతున్నాం. చాలా వరకు బతుకుండగానే మనం చితిలో ఉన్నట్టే అనమాట. సో అందుకని ఆ చిత్తాన్ని జాగ్రత్తగా కాపాడుకుని దాన్ని అంతా క్లీన్ చేసుకుంటే హ్యాపీగా లైఫ్ పీస్ఫుల్ గా, మీకు ఏ బ్రేక్స్, అప్స్, డౌన్స్, జర్క్స్ రాకుండా స్మూత్ గా వెళ్తుంది. సో ఇప్పుడు మనస్సుకు వద్దాం. దానికి ఒక ప్రోవెబ్ కూడా ఉంది. చెప్పండి. చితిలో ఉండే శవం ఒక్క రోజే తగలబడుతుంది, చిత్తంలో ఉన్నటువంటి ఆ అరమరికలతో ఉన్నటువంటి వాడు రోజు తగలబడుతూ ఉంటాడు, రోజు కొద్దిగా తగలబడుతూ ఉంటాడు. కరెక్ట్. చితి లోపలే ఉంది, బయట ఎక్కడో అక్కర్లేదు. లోపల ఉన్న చితే మనం దహించేస్తూ ఉంటుంది. మనిషిని చూస్తుంటాం, అబ్బా నన్ను దహించేస్తున్నారా ఈ బాధలు అంటుంటారు మనిషి. దహించేయడం అంటే లోపల నుంచి వాడిని పీడించేసి దహించేస్తుంది. సో చాలా బాగా చెప్పారు. ఇప్పుడు కాన్షియస్ మైండ్ లోకి వెళ్లే ముందర ఇప్పుడు హ్యాబిట్, సబ్ కాన్షియస్ లో ఒక హ్యాబిట్ అనేది వస్తుంది కదా, హ్యాబిట్ క్యారెక్టర్ ఎప్పుడు అవుతుంది? హ్యాబిట్ క్యారెక్టర్ ఎప్పుడు అవుతుంది? దాన్ని మనం హ్యాబిట్ అనేది క్యారెక్టర్ ఎప్పుడైపోతుందంటే మనం కాన్స్టెంట్ గా అవేర్ గా సునీతం అంటారు బిట్ బై బిట్ హ్యాబిట్. ఎప్పుడైతే మనం చిన్న స్టెప్స్ తీసుకుని, చిన్న స్టెప్స్, పెద్ద స్టెప్స్ తీసుకోకలేదు, అది ఆ చిన్న స్టెప్స్ తీసుకుని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో అది ఆటోమేటిక్ గా మన బాడీ, ఇందాకన్నా చూడండి మసిల్లో ఎలా అయితే మెమరీ ఉంటుందో అలా మన స్మృతిలోకి వెళ్ళిపోతుంది. హ్యాబిట్ వెళ్ళిపోయినప్పుడు దట్ బికమ్స్ యువర్ క్యారెక్టర్. అది పూర్తిగా అణువు వ్యాపించేసేసి అది మన క్యారెక్టర్ గా, మనం చేసే ఆలోచనలో అదే వచ్చేస్తుంది, మనం చేసే పనుల్లో అదే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ధ్యానాన్ని మొదలు పెట్టిన తర్వాత 21 days కి అతనికి హ్యాబిట్ అవుతుంది. మనం తెలియకుండానే కొత్త వాళ్ళు అతను చూసినప్పుడు ఆయన ఒక మంచి ధ్యానిరా అనే క్యారెక్టర్ ని ఆయన ఇంప్లిమెంట్ చేయాలి అంటే మినిమం కొన్ని రోజులు అని చెప్తారు కదా, ఒక 3 months 5 months ఒక 1 year అట్లా. ఏం లేదండి, అలా ఏమి లేదు. యాక్చువల్ గా మీకు చాలా, నేను చూసినటువంటి ఇక్కడ సూక్ష్మ ధ్యానంలో అయితే మీకు వెరీ క్విక్లీ మీకు వచ్చేస్తుంది ఆ క్యారెక్టర్, చాలా ఫాస్ట్ గా అనమాట. అసలు ఏంటంటే చెప్తాను కదా, ఇప్పుడు మీకు కంపేర్ చేసి మనిషి ఇలా ఉన్న మనిషి ఇలా అయిపోవడము చూసి, ఎందుకంటే దానికి మనకి ఎఫర్ట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం ఒక తాడు పాము, రైట్? ఎప్పుడైతే మన పాము కాదు తాడు తెలుసుకున్నాం అయిపోయింది. వీ డోంట్ ఈవెన్ నీడ్ మచ్ టైం అనమాట. ఆ రియలైజేషనే మనకి ఇంపార్టెంట్. అందుకనే ఎక్స్పీరియన్స్ చాలా అవసరం అనమాట. దాని గురించి మనం సూపర్ కాన్షియస్ లో ఇంకా మాట్లాడచ్చు. ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే మీరు అవుతారో మీ స్వస్వరూపాన్ని, మీకు ఇన్స్టెంట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది. అఫ్ కోర్స్ మీరు ప్రతిరోజున ఇంకొక వర్డ్ కూడా ఉంది, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఉండాలన్నమాట.
ఎప్పుడు కూడా మనం ఎరుకలో ఉండాలి. కొంత ఫస్ట్ లో ఉండొచ్చు టర్బులెన్సెస్, మళ్ళీ పాత హ్యాబిట్స్ కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉండొచ్చు కొన్నిసార్లు. అది సునీతమ్మ కూడా చెప్తుంటారు, ఎప్పుడు మనకి శత్రువులు ఎక్కడో బయట ఎక్కడో కాదు, ఇక్కడే ఉంటారు వాళ్ళు, జాగ్రత్త జాగ్రత్త చూసుకుంటూ ఉండండి ఎక్కడున్నాయో. సో అవేర్నెస్ ఉండాలి, ఎరుకతో ఉండాలి ఎప్పుడు. అది ఎలాంటి ఎరుక? కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ పాజిటివ్ అవేర్నెస్. ఎప్పుడు పాజిటివ్ గా ఉంటాము. క్షణము కూడా ఏం జరుగుతుంది, నేను చేస్తున్నది కరెక్టా కాదా, నేను చేస్తున్నది రైటా రాంగా అనేటువంటి ఆ అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ మనం ధ్యానంలో బిల్డ్ చేసేది ఏంటి? అవేర్నెస్, ఎరుక. కాన్స్టెంట్ గా ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది అనేటువంటి ఆ అవేర్నెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు అది హ్యాబిట్ గా అయిపోతుంది. సో మీకు అనుభవం చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలంటే. అంటే ఒక ఆలోచన మనం చేసినప్పుడు ఆలోచన సంకల్పంగా ఎప్పుడు మారుతుంది, సంకల్ప శుద్ధిగా ఎప్పుడు మారుతుంది, ఆ సంకల్పం ఎప్పుడు సిద్ధిస్తుంది, లేకపోతే వికల్పాలు ఎప్పుడు వస్తాయి? వెరీ గుడ్ క్వశ్చన్. సో సంకల్పం యాక్చువల్గా సంకల్పం ముందు, తర్వాత ఆలోచన మొదలవుతుంది. సంకల్పం అనేది ఏంటంటే ఒక బీజం లాంటిది. అది ఎప్పుడైతే మనము పూర్తి ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఆ కంప్లీట్ ఎంటీ క్లీన్ అయిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు వచ్చేవే సంకల్పాలు అన్నమాట. ఇది చేస్తే బాగుంటుంది. అది ధ్యానం చేసినప్పుడు మనకి మంచి సంకల్పాలు వచ్చి ఆ సంకల్పం ఒక ఆలోచనగా మారుతుంది. ఆ ఆలోచనే మనకి క్రియగా మారుతుంది. వికల్పాలు ఎప్పుడు వస్తాయి అంటే, వికల్పాలు లోపల ఎప్పుడైతే ఆ సబ్ కాన్షియస్ లో మనకి ఇంకా క్రిస్టలైజ్ అయిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో, ఆ డెల్యూషన్ వికల్పం అంటే డెల్యూషన్ బేసికల్ గా నేను ఇది అని అనుకునే పుట్టినప్పటి నుంచి మనకి చాలా మందికి ఉంటుంది అన్ఫార్చునేట్లీ ఆ అజ్ఞానం అనేది. సో ఆ వికల్పాలు అనేవి ఆ సబ్ కాన్షియస్ లోనే ఉంటాయి. ఆ వికల్పాలు పోయినప్పుడు మనకి పూర్తిగా ఓన్లీ ప్యూర్ సంకల్పాలతో నిండిపోయినప్పుడు దెన్ అవి మనం ఎన్నో గొప్ప కార్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. గొప్ప గొప్ప మహానుభావులు వాళ్ళందరూ ఆ ప్యూర్ సంకల్పం సీడ్ వేస్తారు. ఆ సీడ్ ఎలా అయితే వేసిన కొన్ని రోజులకి అదొక మొలకొచ్చి ఒక చిన్న వృక్షం అవుతుంది, తర్వాత అది పళ్ళిస్తుంది. సో అలాగనే మనం చేసేటువంటి సంకల్పాలు ఎప్పుడైతే ప్యూర్ గా ఉంటాయో అది ఫ్రూట్ కూడా ఆటోమేటిక్ గా చాలా బాగుంటుంది. మన ఇంటర్వ్యూ కూడా అది ప్యూర్ గా ఉంది కాబట్టి కెనడా నుంచి మీరు కనెక్ట్ అవ్వడం జరిగింది. అది మనం ఎన్నోసార్లు అనుకున్నాం. అది మనం మాట్లాడిన 2 గంటలకే స్టార్ట్ అయిపోయింది మన ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ. గుర్తుంది కదా మీకు? ఎందుకంటే ఆ ఇంటెన్షన్ ప్యూర్ అన్నమాట. ప్యూర్ ఇంటెన్షన్ తో ఎప్పుడైనా ఇప్పుడు చూస్తున్నాము మనం పత్రిజీ గారు చేస్తున్నటువంటి కార్యం కానీ, టిఎంసి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, అలా చాలా ఆర్గనైజేషన్స్ ఎంతో, ఎందుకంటే వీళ్ళందరూ పవిత్రమైన సంకల్పాలతో చేస్తున్నాం కాబట్టి అవి ఉంటాయి. ఇప్పుడు మన ఋషులు కానివ్వండి, మన అష్టావక్రు నుంచి, వేదవ్యాసు నుంచి, వశిష్ఠ గారి నుంచి అందరూ, ఆదిశంకరాచార్య, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఒక ప్యూర్ సంకల్పాలు, ఒక పవిత్రమైనటువంటి సంకల్పాలు బీజాలు వేశారు. అవి వాళ్ళ ఎన్ని జనరేషన్స్ అయినా కూడా అలా నిలిచిపోయాయి. కానీ అలాగనే వికల్పాలతో చేసినటువంటి నిలబడలేదు. ఉండొచ్చు కొన్ని రోజులు వాటి వలన బాధ, కానీ అవి నిలవవు. అదే బయట ఎలాగ చూస్తున్నాం మనలో కూడా అంతే అన్నమాట. ఎప్పుడైతే ఆ ప్యూర్ సంకల్పాలను మనం వేయగలుగుతామో సీడ్స్, ఆటోమేటిక్ గా ఈ వికల్పాలన్నీ వెళ్ళిపోతుంటాయి. వెలుతురు వస్తే చీకటి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. సో మనకి వాళ్ళకి కావాల్సింది ప్యూర్ సంకల్పాలు. దానికి ఇన్ఫాక్ట్ మళ్ళీ ఇప్పుడు మనం కాన్షియస్ మైండ్ కి రావచ్చు. ఆ కాన్షియస్ మైండ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ కాన్షియస్ మైండ్ కి ఎప్పుడైతే ఈ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే ఈ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ గ్రహిస్తుంటుంది. వేటి ద్వారా గ్రహిస్తుంటుంది? ఇంద్రియాల ద్వారా గ్రహిస్తుంది. ఈ ఇంద్రియాలతో మనం ఏం చేస్తున్నామంటే డెసిషన్స్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తున్నాం. పంపించి లోపల బుద్ధి అనేటువంటిది ఉంటది, అది యాక్చువల్ గా ఫిల్టర్ చేయాల్సింది. కానీ ఇవాళ మన బుద్ధి పూర్తిగా చాలా మందికి అదొకటి అలా కప్పిపోయబడింది అనమాట, ఒక పొరతో కప్పేసినట్టుగా, మబ్బులో ఉన్నట్టుగా ఉంది. సో ఏం చేస్తుంది? ఆ వచ్చే ఇంద్రియాల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల మనం డైరెక్ట్ గా మనం ఈ మైండ్, కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? జ్ఞానేంద్రియాల నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కర్మేంద్రియాలకి పాస్ చేస్తుంది. విత్ ఇన్ నో మ్యాటర్ అందరం దాన్ని కర్మరూపంలో కూడా పెట్టేస్తున్నాం. సో ఇవాళ ప్రాబ్లం అయిపోయిందంటే ఈ ఫాస్ట్ ట్రాక్ వరల్డ్ లో ఈ ఫిల్టర్ అనేది, ఈ బుద్ధి విచక్షణ అనేది లేకుండా బయట నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా లోపలికి వెళ్ళడము, ఆ డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి మనం అవన్నీ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ కర్మ రూపంలో కర్మ చేయగానే వెళ్ళి సబ్ కాన్షియస్ లో కూర్చుంటాయి. ప్రతి కర్మకి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్.
ఆ రియాక్షన్ వెళ్ళి మళ్ళీ సబ్ కాన్షియస్ లో కూర్చుంటుంది. సో డే బై డే మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఫిల్టర్ లేనటువంటిది, ఈ కంట్రోల్ లేనటువంటి ఇంద్రియాలు. మామూలుగా అయితే మనకి కృష్ణ భగవానుడు చాలా బాగా చెప్తాడు గీతలో. ఏం చెప్తాడు? ఆ 5 ఇంద్రియాలని కూడా మనం పట్టుకుని ఉండాలి జాగ్రత్తగా. లేకపోతే ఏ కళ్ళెం లేనటువంటి గుర్రం లాగా వాటి ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటాయి. ఇవాళ ప్రపంచంలో అన్ఫార్చునేట్లీ మనం ఆ కళ్ళెం లేనటువంటి గుర్రాల లాగానే ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టు తాండవిస్తున్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి మనం ఇక్కడ నింపుకుంటున్నాం. కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉందంటే పదార్థాల మీద ఉంది, బయట ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ మీదనే ఉంది ఎప్పుడు దృష్టి. ఏ క్షణం కూడా మనం ఈ ద్రష్ట దగ్గరికి తీసుకురావట్లేదు. ఆ దృష్టితో ప్రతి ఒక్కటి తీసుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం లోపలికి. ఒక్క క్షణం కూడా మనం ఈ ద్రష్ట దగ్గరికి తీసుకురావట్లేదు. దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ దృష్టి అనేది ఇప్పుడు మన అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఒక మంచి విల్లా ఉంటే వాడు రిచ్ పర్సన్, ఒక మంచి కార్ ఉంటే రిచ్ పర్సన్, అంటే వస్తువుతో ఐఫోన్ వాడితే రిచ్ పర్సన్. బ్రాండ్తో నీ రిచ్ని, బ్రాండ్తో అంటే ఇన్ఫీరియారిటీతో హై బ్రాండ్లన్నీ దగ్గర పెట్టుకొని నువ్వు సుపీరియారిటీగా బిహేవ్ చేస్తున్నారు మనిషిని. అది జరుగుతుంది ఇప్పుడు. అది జరిగి ఏమవుతుందంటే అసలు వాడి గురించి మర్చిపోయి పూర్తిగా పదార్థం 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 అంతా మెటీరియల్ మెటీరియల్ మెటీరియల్. యథార్థం మర్చిపోయాం. యథార్థం ఎక్కడుంది? యథార్థం బయట ఉంది అనుకుంటున్నాడు మనిషి. ఏం చేస్తున్నాడంటే, తను పాపం ప్రతి మనిషి కోరుకునేది ఆనందమే, కానీ ఆనందం కోరుకునే ప్రయాసలో తను చేస్తున్న ప్రయత్నం అంతా సుఖం కోసం. తనకి ఆనందానికి సుఖానికి విచక్షణ తెలియడం లేదు. మనకి బయట ఉండేటువంటి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ నుంచి వచ్చేది కేవలం సుఖం. సుఖం పర్మనెంటా? కాదు. సుఖం నుంచి ఏమొస్తుంది? దుఃఖం. గ్యారంటీ, గ్యారంటీ. దెర్ ఇస్ నో డౌట్ అందులో, రైట్? సో అక్కడ తను ఏం చేస్తున్నా అంటే, మళ్ళీ అదైపోగానే అరే దుఃఖంలోకి వెళ్ళాను కదా, మళ్ళీ ఇంకొక సుఖం కావాలి. మీరు అన్నట్టు ఈ ఐఫోన్ వస్తే కాస్త సుఖం వస్తుంది, ఇంకో కార్ కొంటే సుఖం వస్తుంది, ఇంకో బంగ్లా కొంటే సుఖం వస్తుంది, మంచిగా ఒక వెకేషన్కి వెళ్తే ఇంకో సుఖం వస్తుంది, ఒక మంచి మ్యారేజ్ చేసుకుంటే సుఖం వస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి తను ఆ ఆనంద ప్రయాసలో సుఖాన్ని కోరుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే తనని మనం ఆ దృష్టిని సృష్టి నుంచి తీసి ఎప్పుడైతే ద్రష్ట మీదకి తీసుకొస్తామో, లోపలికి వెళ్తామో ఈ ధ్యానం ద్వారా, ఆటోమేటిక్ గా తనకి లోపల ఆనందం స్టార్ట్ అయింది అనుకోండి. అరే ఇక్కడే ఉంది, ఎక్కడెక్కడో వెతికాయని ఎన్ని సంవత్సరాలు అనే టైప్ లో మనకు ఒక కథ కూడా ఉంటుంది. 10 మంది కలిసి ఒక నది దాటుతారు. దాటి వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఎక్కడ తప్పిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. సో మనం దిగిన తర్వాత నదికి అటు ఒడ్డుకి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ ఎక్క పెట్టుకుందాము, అందరం ఉన్నామో లేదో అనేసి. సో వెళ్తారు. అటు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? ఒకటి మొదలు పెడతారు, కౌంట్ చేస్తారు. 1 2 3 4 5 6 7 8 9. 9 ఉన్నారు. అరే ఎక్కడ 10 లేడు, 9తో అయిపోయింది. ఇంకోటి మొదలు పెట్టాడు. ఇలా ఈ 10 మంది లెక్క పెట్టారు. ప్రతిసారి వచ్చింది లెక్క 9 వచ్చింది. ఈ కంగారు పడిపోతుంటే అక్కడ పక్కన ఒక ఆయన వెళ్తుంటే పిలిచి, ఏమండి మాలో ఒకరు తప్పిపోయాడు, ఎక్కడ పోయాడో ఏమో తెలియదు అని అంటే, ఆయన ఉండి నాయన ఎవరు ఎక్కడికి పోలేదు, ఒకసారి మళ్ళీ లెక్క పెట్టి చూపిస్తాడు. ఇవాళ మనకి జరుగుతున్నది కూడా అదే. మనం ఏంటంటే తప్పిపోయాం. మనం ఏంటో మనం తెలుసుకోకుండా ఈ ప్రపంచ విషయాల్లో పూర్తిగా ఈ కాన్షియస్ మైండ్ ని పూర్తిగా దానిలో బరి చేసాం. ఆ విషయ వాంఛల్లో పూర్తిగా ముంచేసేసి వీడిని మర్చిపోయాం. మనకి ఇలాంటి గొప్ప గురువులు వచ్చి ఏం చేస్తున్నారంటే, అయ్యా నువ్వు అదంతా కాదు, ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో, ఇదిగో నువ్వు ఉన్నావు ఇక్కడ, ఫస్ట్ నువ్వు తెలుసుకో, ఏ ప్రాబ్లం కైనా సొల్యూషన్ ఉంది ఇక్కడే అనేటువంటి వాళ్ళు ఆ కాన్షియస్ మైండ్ నుంచి ఏం చేస్తున్నారంటే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఉంది, కాన్షియన్స్ అంటాం. అది చాలా మంది మర్చిపోతుంటాం. కాన్షియన్స్, ఆ కాన్షియన్స్ ఏంటంటే మన మనస్సాక్షి, అంతరాత్మ. అది ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఆ చిన్న ఇన్నర్ వాయిస్ అంటాం దాన్ని. అది కప్పివేయబడింది దేని మూలాన? ఈ సబ్ కాన్షియస్, ఈ కాన్షియస్ రెండు పూర్తిగా దాన్ని కమ్మేసింది. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఆ రెండు జరిపితే లోపల నుంచి కాన్షియన్స్ వచ్చింది. ఫస్ట్ కాన్షియన్స్ రావాలి. కాన్షియన్స్ వచ్చినప్పుడే మనలో ఒక అథెంటిసిటీ వస్తుంది. నాకు మీరు అడిగారు క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది అంటే, ఆ కాన్షియన్స్ బయటపడినప్పుడు క్యారెక్టర్ వస్తుంది. ఆ కాన్షియన్స్ లో ఏముంటుంది? అథెంటిసిటీ ఉంటుంది, ఇంటిగ్రిటీ ఉంటుంది. అంటే స్వచ్ఛమైనటువంటి ఆలోచన, స్వచ్ఛమైనటువంటి యాక్షన్, కర్మ, ఇవి ఎప్పుడైతే వచ్చినాయో ఆటోమేటిక్ గా మీరు ప్రతిసారి కూడా ఏదైనా చేసే ముందు ఆ ఇన్నర్ వాయిస్ చెప్తుంటుంది, ఏ సుమన్ ఇది కరెక్ట్ కాదు, చేయొద్దు, ఇది తప్పు, ఇది చేయొద్దు, ఇది చేసే, ఇది ఆలోచించకు, ఇది చాలా మంచి పని, ఇప్పుడే చేస్తే, ఒక్క నిమిషం కూడా ఆలోచించక్కర్లేదు దాని గురించి.
ఆ కాన్షియన్స్ ని మనం ఫస్ట్ అవేకన్ చేయాలి. ఆ మనస్సాక్షి, ఆ మనస్సుని సాక్షి అంటే సాక్షిగా ఉండేటువంటి ఆ అంతరాత్మని మనం మేల్కొల్పాలి. ఈ ధ్యానంలో ఎప్పుడైతే మనం డీప్ గా వెళ్తామో ఆ అంతరాత్మ అనేది ఫస్ట్ మేల్కొంటుంది. ఆ అంతరాత్మ మేలుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈస్ వేర్ వి గోయింగ్ టు సూపర్ కాన్షియస్. అక్కడ సూపర్ కాన్షియస్ లోకి మనం ఎంటర్ అవుతాం. సో సూపర్ కాన్షియస్ గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు. సూపర్ కాన్షియస్ కి వెళ్ళే ముందర నాకు ఇంకొక డౌట్ ఉంది. అంటే సూపర్ కాన్షియస్ కి మిమ్మల్ని అప్పుడే పంపించేస్తే కాదు కదా, ఇంకా డౌట్ ఉంది. ఇప్పుడు మీరు ఇందాకన్నారు ఒక తెర అనేది ఒక అడ్డు తెర, ఇది మనకి జ్ఞానేంద్రియాల నుంచి ఏదైతే రిసీవ్ చేసుకున్నామో అది మనం డైరెక్ట్ గా కర్మేంద్రియాల్లోకి తీసుకెళ్తున్నాం, దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, ఒక అడ్డు తెర కావాలి అనేసి. అంటే ఒక ఇప్పుడు కరోనాకి ఎట్లాగైతే మాస్క్ అనేది ఒకటి పెట్టుకుంటున్నామో అలా ఒక మాస్క్ అనేది మనకి కావాలి అంటారు. అదేనేమో గాయత్రి మంత్రంకి వచ్చేసరికి ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్నప్పుడు నా బుద్ధిని ప్రేరేపించు తల్లి అని ప్రార్థన చేస్తున్నాం. ఆ బుద్ధి విచక్షణ ఎప్పుడైతే నిద్ర లేస్తాయో ఆటోమేటిక్ గా ఈ యొక్క కాన్షియస్ సబ్ కాన్షియస్ కి మధ్యలో మనస్సాక్షికి అది లింక్ అవుతుంది అని మీరు చెప్పిన దానికి నాకు అనిపిస్తుంది. ఈ బుద్ధి మనస్సాక్షి బుద్ధి ఇప్పుడు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? విచక్షణ, మనస్సాక్షి విచక్షణ బుద్ధి, ఈ మూడు పదాలకి డిఫరెన్స్ ఏంటి, సారూప్యత ఏంటి? సో మనస్సాక్షి బుద్ధి విచక్షణ, బుద్ధి యొక్క చేసేటువంటి పని ఏంటంటే ఆ విచక్షణ జ్ఞానం అనమాట. విచక్షణ చెప్తుంది, మనస్సాక్షి ఏం చేస్తుంది అంటే అబ్జర్వ్ చేస్తుంది అంతే. ఆ సాక్షి అన్నమాట, అవేర్నెస్ అంతే, అలా చూస్తూ ఉంటది. అది చూసి అది వెంటనే, ఎందుకంటే ఆత్మకి దగ్గరే, అంతరాత్మకి దగ్గరే ఉండేది బుద్ధి అన్నమాట. మనం ఈ హైరార్కీలో చూసుకుంటే అంతరాత్మ, బుద్ధి, తర్వాత మీకు మనస్సు, తర్వాత ఇంద్రియాలు వస్తాయి. సో ఎప్పుడైతే ఈ అంతరాత్మ చూసి అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ ఆ వాయిస్ చెప్పుద్ది అనమాట బుద్ధికి, ఇది కరెక్ట్ రాంగ్ అని. వెంటనే బుద్ధి ఏం చేస్తుంది, ఓ కరెక్టే, ఈ అవేర్నెస్ లో నాకు క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకని ఆ మనస్సాక్షి ఎప్పుడు శాంతంగా, కామ్ గా, క్లీన్ గా, ప్యూర్ గా ఉంటుంది కాబట్టి బుద్ధి తనని తను చూసుకోగలుగుతుంది. చూసుకుని ఓ కరెక్ట్, ఇప్పుడు నేను విచక్షణ యూజ్ చేయాలి. విచక్షణ యూజ్ చేసి ఏం చేస్తుంది, ఒక రథ సారథి లాగా మనస్సును తిప్పుతుంది. హే నువ్వు ఇప్పుడు చేయొద్దు, ఈ పని చేయొద్దు, ఈ గుర్రాలను అదుపులో పెట్టు ఇప్పుడు అని. సో మనకి కృష్ణ భగవాన్ చెప్పిన ఎగ్జాంపుల్ మిసాల్ రథం తీసుకుంటే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది మనకి. ఆ బుద్ధి అక్కడ కూర్చున్నటువంటి రథ సారథి ఏం చేస్తాడంటే నో, ఇప్పుడు ఇటు వెళ్ళాలి, ఇప్పుడు ఇటు వెళ్ళాలి, ఇప్పుడు ఆగిపోవాలి అనేటువంటి ఆ విచక్షణ జ్ఞానాన్ని మనసుకి ఇస్తాడు. మనస్సు వెళ్ళి ఇంద్రియాలని నిగ్రహిస్తుంది. సో అది రిలేషన్షిప్, క్లియర్ రిలేషన్షిప్. అసలు మా సారథి ఆ రథం ఎగ్జాంపుల్ అసలు ఎప్పుడు మనం కనుక గుర్తుపెట్టుకుంటే ఎన్ని సిచ్యుయేషన్స్ లో అయినా మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు అనమాట. ఏ పని చేస్తున్నా, ఇప్పుడు ఇంద్రియాలు పని చేస్తున్నాయా, మనసు పని చేస్తుందా, బుద్ధి పని చేస్తుందా, వెనకాల ఉన్న ఆత్మ పని చేస్తుందా? ఇప్పుడు ఆత్మ మనస్సాక్షికి డైరెక్షన్ ఇస్తే, మనస్సాక్షి బుద్ధికి క్వశ్చన్ చేస్తే, బుద్ధి మనస్సును ప్రేరేపిస్తే, మనస్సు హరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేస్తాయి. హరిషడ్ వర్గాల వల్ల ఆ పని అవటమా కాదా అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు జరుగుతున్నది ఏంది అంటే జ్ఞానేంద్రియాల ద్వారా రిసీవ్ చేసుకున్నటువంటి జ్ఞానము డైరెక్ట్ మనస్సు ద్వారా డైరెక్ట్ మళ్ళీ హరిషడ్ వర్గాలకి ప్రేరేపితం అవుతుంది. ఈ యొక్క మనస్సాక్షి దాకా వెళ్ళటం లేదు. అంటే బుద్ధి అంటే అక్కడ ఒక తెర, అడ్డు తెర, మాస్క్ ఉంది. ఆ మాస్కును తీసి నిజమైన ఫిల్టర్ చేసేటటువంటి బుద్ధి అనే మాస్క్ అక్కడికి రావాలి. అది ధ్యానం ద్వారా ఎలా పాసిబుల్ అవుతుంది? ధ్యానం ద్వారా ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఫస్ట్ మీకు చెప్పాను, ధ్యానంలో మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయి సునీతమ్మ చెప్తుంటారు ఎప్పుడు, చాలా క్లియర్ గా, చాలా బాగుంటుంది. ఫస్ట్ క్లీనింగ్ అంటారు. ధ్యానంలో ఫస్ట్ జరగాల్సింది క్లీనింగ్. క్లీనింగ్ జరగని ధ్యానం కరెక్ట్ కాదు. ఫస్ట్ క్లీనింగ్ జరగాల్సింది. క్లీనింగ్ ఏం జరుగుతుంది ఆ ధ్యానం ద్వారా? ఆ సబ్ కాన్షియస్ లో ఉండేటువంటి ఆ మాస్క్, మీరు అన్నారు చూడండి, ఆ పొరలు అనేవి క్లీన్ అవుతుంటాయి. ఒకటి తర్వాత ఒకటి పొర తీసేస్తూ ఉంటాం. క్లీన్ అయింది. క్లీన్ అయితే ఏమవుతుంది, ప్యూర్ అయిపోయింది. ప్యూరిఫికేషన్ జరిగింది రెండో స్టెప్ లో. ప్యూరిఫికేషన్ జరిగినప్పుడు
ఎప్పుడైతే మీకు ప్యూర్ గా ఉంటుంది, మనం ఇందాక ఒక లేక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఒక లేక్ ఏమైంది, ప్యూర్ అయిపోయినప్పుడు కామ్ అంతే, ఇక్కడ దానిలో మీకు ఏ వృత్తులు లేవు, క్లీన్ అయిపోయి సైలెన్స్ వచ్చేసింది. ప్యూర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది సైలెన్సింగ్. ఆ సైలెన్సింగ్ ఎప్పుడైతే అయిందో అప్పుడు ఆ సైలెన్స్ లో మనం ఏం చేయగలుగుతాము, క్లియర్ గా చూడగలుగుతాము. కంప్లీట్ సైలెంట్ అవ్వాలి ధ్యానంలో, మెడిటేషన్ లో. అప్పుడు మనకి ఓ నేను ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, నేను చేసిన పని కరెక్ట్ కాదు, నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, లేదు నేను రేపు నుంచి మారాలి, రేపు ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఉన్నప్పుడు అక్కడ నా మార్పు చూపించాలి. అది ట్రాన్స్ఫర్మేషన్, 4th స్టెప్. ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది, మీరు లోపల నుంచి నో ఐ విల్ నాట్ రిపీట్ దిస్ మిస్టేక్ అగైన్, నేను మళ్ళీ తప్పు చెయ్యను, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ముందు వచ్చినా కూడా, ఎదుర్కొన్నా కూడా నేను చెయ్యను. ఆ ట్రాన్స్ఫర్మేషన్, మీరు అదే సిచ్యువేషన్ మీకు 2 సార్లు 3 సార్లు 5 సార్లు వచ్చినప్పుడు అలాగనే బిహేవ్ చేశారు అనుకోండి, షిఫ్ట్ వచ్చేసింది. మీరు అడిగిన క్వశ్చన్ కి 5 స్టెప్స్ ప్రాసెస్. ధ్యానం ఎలా చేస్తుంది అంటే క్లీనింగ్, ప్యూరిఫికేషన్, సైలెన్సింగ్, వెరీ ఇంపార్టెంట్ సైలెన్సింగ్. సైలెన్సింగ్ లేని ధ్యానము మీకు అది ఎట్లా అంటే గుడుగుడు అని గుండ్ర తిరుగుతున్నట్టే, అది ఎక్కడికి వెళ్ళదు, ఇటు వెళ్ళదు అటు వెళ్ళదు. సైలెంట్ అవ్వాలి, కంప్లీట్ గా ఆ శూన్యంలోకి వెళ్ళాలి. తర్వాతనే మీకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ షిఫ్ట్ అనేది పాసిబుల్. అంటే ఒక రూపం కొత్త రూపాన్ని తీసుకున్నట్లు ఒక మనిషి కొత్త స్వరూపాన్ని తీసుకుంటాడు ధ్యానం ద్వారా. కరెక్ట్. అది ఆ స్వరూపం లోపలే ఉంది, ఎక్కడో లేదు కూడా, బయట నుంచి తెచ్చుకునేది కూడా, కొని తెచ్చుకునేది కూడా కాదు. అది మన స్వస్వరూపమే. ఆ స్వస్వరూపం పైన ఉన్నటువంటి ఆ పొరని తీసామంతే. దట్స్ ఆల్ వి హావ్ డన్. సునీతమ్మ చెప్తుంటారు, నేనేం పెద్ద మిమ్మల్ని ఏదో నేనేం చేయట్లేదు, ఆల్ దట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ లేబర్ జాబ్ అంటారు. నేను చేస్తున్న పని లేబర్ పని, వచ్చి మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇదిగో సుమన్, నువ్వు ఇది రియల్, ఇది ఇప్పుడు దాకా నువ్వు ఇది అనుకున్నావు, కానీ ఇది అయ్యా బాబు నువ్వు అని చూపించేటప్పటికి మాకు అరే ఫియర్లెస్నెస్ వచ్చేసింది, భయాలన్నీ పోయినాయి, ఆ మోహము పోయింది, మదము మాత్సర్యాలు అన్ని అరిషడ్ వర్గాలు పోయి దానిలో అన్ని మీకు డివైన్ క్వాలిటీస్, ప్రేమ, అనురాగము, ఆప్యాయత, దయ, కరుణ ఇవన్నీ నిండుకుంటాయి. సార్ ఇప్పుడు ఇంకా ఫైనల్ వర్డ్స్, సూపర్ కాన్షియస్నెస్, విశ్వ చైతన్యంలోకి ప్రవేశిద్దాం. విశ్వ చైతన్యము అంటే ఏంటది, నిర్వాణమే. ఇంకా విశ్వ చైతన్యం, నిర్వాణము, ఎక్స్టసీ అని కూడా అంటారు. ఈ విశ్వ చైతన్యము, సూపర్ కాన్షియస్నెస్ ఏంటి అంటే, దాన్నే మనకి మన సనాతన ధర్మంలో చాలా అద్భుతంగా చెప్పారు ఏంటంటే, ఆ పరబ్రహ్మమే విశ్వ చైతన్యం. ఆ పరబ్రహ్మాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దట్ ఈస్ ది అల్టిమేట్ స్టేట్. కానీ ఆ పరబ్రహ్మం ఎక్కడుంది, అది ఇంద్రియాలకి అతీతమైనది, అది ఇంద్రియాలను నడుపుతుంది, కానీ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులకి అతీతమైనటువంటిది, కానీ వాటికి కారణమైనటువంటిది. అంటే ఈ కన్ను చూడగలుగుతుంది అంటే దాని వల్లే, ఆ సూపర్ కాన్షియస్ వల్లే. కానీ ఈ కన్ను సూపర్ కాన్షియస్ ని చూడలేదు. ఈ వింటుంది అంటే ఆ సూపర్ కాన్షియస్ వల్లే అది వింటుంది. కానీ ఈ చెవు ద్వారా మనం సూపర్ కాన్షియస్ ని తెలుసుకోలేము. సేమ్ థింగ్, ముక్కు వాసన చూస్తున్నాం, ఈ వాసన జరుగుతుంది అంటే దాని వెనకాల ఉంది సూపర్ కాన్షియస్నెస్, కానీ ఇది తెలుసుకోలేదు. అట్లానే టేస్ట్, అలానే ఈ స్పర్శ, ఈ వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిది, వాటన్నిటినీ నడిపించేటువంటిది ఈ సూపర్ కాన్షియస్. ఇన్ఫాక్ట్ దానికి మనకు ఒక చిన్న కథ ఉంది, కీనా ఉపనిషత్ అని అద్భుతమైన ఉపనిషత్. అందులో ఒక కథ ఏంటంటే, ఈ పరబ్రహ్మం ఏం చేస్తుందంటే, ఈ దేవతలన్నిటికీ, అగ్ని, వాయువు, ఇంద్రుడు, వీళ్ళన్నిటికీ ఒక యుద్ధం ఏదో జరుగుతుంది. అక్కడ జరిగినప్పుడు ఈ పరబ్రహ్మం వెళ్ళి వాటికి సహాయం చేస్తుంది. సహాయం చేసి ఆ యుద్ధంలో గెలిచేటట్టుగా చేస్తుంది. అయిపోతుంది, పరబ్రహ్మం దాంతో అలా ఉంటుంది. ఈ అగ్ని, వాయువు, ఇంద్రాదులు వీళ్ళు ఏం చేస్తారంటే, ఓ మాకు విజయం వచ్చేసింది అనేటువంటి ఒక అహంకారము తెలియకుండా, అహంకారం అంటే ఓ విచ్చలవిడిగా ఏదో చేయడం కాదు, సటిల్ అహంకారం కొంచెం స్టార్ట్ అయింది, ఫాల్స్ ఐడెంటిఫికేషన్. ఓ ఇది నా వల్లనే జరిగింది, ఇది నేనే చేశాను అనేటువంటిది. అక్కడ పరబ్రహ్మం చూశాడు, ఓహో వీళ్ళకి మళ్ళీ అహంకారం స్టార్ట్ అయింది, మళ్ళీ వీళ్ళ స్వస్వరూపం అంటే తెలియజేయాలి అని చెప్పి పరబ్రహ్మం వెళ్తారు. వెళ్ళి అక్కడికి వాళ్ళ దగ్గర నుంచి ఉంటే, ఎవరు నువ్వు అని అడుగుతారు. అప్పుడే మర్చిపోయారు వాళ్ళు. మళ్ళీ ఎవరు నువ్వు అని అడిగితే ఏమి సమాధానం చెప్తారు. అయితే అప్పుడు
ఆ ఇంద్రుడు అంటాడు అగ్నిని పంపుతాడు. అగ్నిదేవుడిని పంపి ఇదిగో చూడు ఎవరో తెలుసుకునిరా అని అంటాడు. అంటే అగ్నిదేవుడు వెళ్తాడు. వెళ్ళి ఫస్ట్ నేను ఎవరో తెలుసా, నేను అగ్నిదేవుణ్ణి, నేను ఈ ప్రపంచంలో దేన్నైనా నాశనం చేసేయగలను, దేన్నైనా కాల్చి బూడిద చేసేయగలను అని. అంటే అప్పుడు ఆ పరబ్రహ్మం అంటుంది, ఓ అలానా, అయితే ఇదిగో ఈ చిన్న గడ్డి పొరక ఒకటి ఎండిపోయింది అక్కడ పెట్టి సరే మరి దీన్ని కాల్చు అంటుంది. అగ్ని ప్రయత్నం చేస్తుంది అగ్నిదేవుడు, ఏమి అవ్వదు ఆ గడ్డి పొరకి. అప్పుడు ఆశ్చర్యపోతాడు, అరే ఏంటి నా శక్తి చిన్న గడ్డి పొరకను కూడా ఏం చేయలేకపోతుంది ఏంటి అనేసి పరిగెత్తి వెనక్కి వెళ్ళిపోతాడు. ఏమో నాకు తెలియట్లేదు ఇంద్ర, ఈ ఎవరో ఇది నేను చిన్న గడ్డి పొరకను కూడా నేను ఏం చేయలేకపోయాను. అప్పుడు ఇంద్రుడు అంటాడు, ఓకే వాయు నువ్వెళ్ళు, ఇంకా నీలో అపారమైన శక్తి ఉంది తెలుసుకొని రా అని అంటాడు. ఈ వాయువు కూడా వచ్చి అలానే ఓ పరబ్రహ్మం అని తెలియదు. సో వచ్చి ప్రబగల్భాలు పలుకుతుంటాడు, ఈ ప్రపంచంలో నేను దేన్నైనా మొత్తం నా వశం చేసుకునే శక్తి నాకుంది వాయు శక్తితో అంటాడు. అంటే ఓ అలానా, అయితే ఇదిగో ఈ చిన్న గడ్డి పొరకి ఇక్కడ పెడతాను, దీన్ని వశం చేసుకో చూస్తాను అంటే ట్రై చేస్తాడు వాయువు. ఏమీ జరగదు వాయు ద్వారా, అక్కడే ఉండిపోతుంది ఆ గడ్డి పొరక. పరిగెత్తుకుంటాడు, మళ్ళీ వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు అంటే మనకి ఇంద్రియాలకు అధిపతి. సో ఆ అధిపతి ఎవరు, ఆత్మని యాక్చువల్ గా చెప్పాలంటే. సో ఇంద్రుడు వస్తాడు. వచ్చేటప్పటికి ఇంద్రుడు అసలు ఒక క్షణం కూడా నిలవలేడు అక్కడ. వెంటనే పరిగెత్తి, అమ్మో ఇదేంటో నాకు తెలియనటువంటి శక్తి, ఇది నన్నే ఆవహించేస్తుంది ఈ శక్తి ఏమిటి అనేసి వెళ్తాడు. వీళ్ళందరూ కలిసి అక్కడ శక్తి రూపమైనటువంటి ఉమా రూపం ఒకటి అక్కడ ఉంటుంది. అడుగుతారు ఎవరు అసలు ఇది అని అంటే అప్పుడు ఆ ఉమాదేవి శక్తి చెప్తుంది, మీరు ఇప్పుడు దాకా సాధించినటువంటి విజయాలకి, ఇప్పుడు దాకా మీరు ఇంత అద్భుతమైనటువంటి శక్తితో ఉన్న దానికి కారణమైనటువంటి పరబ్రహ్మమేది. ఇన్ఫాక్ట్ మీరు యుద్ధం గెలిచింది ఆ పరబ్రహ్మంలానే, కానీ మీరు మళ్ళీ అహంకారంలోకి వెళ్ళిపోయి మీ స్వస్వరూపాన్ని మర్చిపోయి మీకు కారణమైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని మర్చిపోయారన్నప్పుడు అప్పుడు వాళ్ళు మళ్ళీ నిజం తెలుసుకుంటారు. అంటే ఈ కథ ఉద్దేశం ఏమిటి అంటే, ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి ప్రతి ప్రక్రియకి, ప్రతి శక్తికి ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏమిటి అంటే ఈ పరబ్రహ్మం, అంటే సూపర్ కాన్షియస్నెస్. ఈ సూపర్ కాన్షియస్నెస్ తోనే మనం మొదట మాట్లాడుకున్నప్పుడు శిశువుగా వచ్చినప్పుడు దాంతో కనెక్షన్ వస్తాము. కాకపోతే మనం చేస్తున్నటువంటి ఈ దురాలోచనలు, మనలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల మూలాన ఆ మాయలో పడిపోయి మన ఈ సూపర్ కాన్షియస్ నేచర్ అనేది పూర్తిగా మనం మర్చిపోతున్నాం అనమాట. సో ఈ మళ్ళీ సూపర్ కాన్షియస్ ని ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నెక్స్ట్ న్యాచురల్ క్వశ్చన్ అందరికి వచ్చేది ఎలాగా. అయితే దీనికి కూడా మనకి సనాతన ధర్మంలో ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే 3 పద్ధతులు ఉన్నాయి దాన్ని తెలుసుకోవడానికి. ఒకటి ప్రత్యక్షంగా అంటే మనకి కళ్ళ ముందు కనిపించేటువంటి, అక్షం అంటే కళ్ళు. సో కళ్ళ ముందు కనిపించినప్పుడు మనకి ఏదైనా ఉంటే ఆ విషయాన్ని మనం తెలుసుకుంటాం, అది ప్రత్యక్షంగా తెలుసుకుంటాం. అది మోస్ట్లీ ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి విషయ వాసనలు మనం ప్రత్యక్షంగా తెలుసుకుంటాం. అదొక రకమైనటువంటి జ్ఞానం. నెక్స్ట్ పరోక్షమైనటువంటి జ్ఞానం ఏమిటి? మనం చూడక్కర్లేదు, కానీ ఈ మనస్సుని లోపల బుద్ధిని యూజ్ చేసి తెలుసుకునేటువంటిది పరోక్షమైనటువంటి జ్ఞానం. సో ఫస్ట్ దేమో ప్రత్యక్షం దేని ద్వారా తెలుసుకుంటున్నాము? కాన్షియస్ మైండ్ ద్వారా, ఇంద్రియాల ద్వారా. సెకండ్ది పరోక్షం దేని వల్ల నేర్చుకుంటున్నాము? లోపల ఉన్నటువంటి మనకు ఆల్రెడీ కొంత జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ చిత్తంలో ఉంటుంది చాలా వరకు. సో ఒక విధంగా చెప్పాలంటే సబ్ కాన్షియస్ మైండ్ లో అంతా కూడా పరోక్ష జ్ఞానం. ఫస్ట్ కాన్షియస్ జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం. ఇక మూడోది సూపర్ కాన్షియస్ తెలుసుకోవాలనుకుంటే అపరోక్షానుభూతి జరిగినప్పుడే సూపర్ కాన్షియస్నెస్ తెలుసుకోగలుగుతాం. అపరోక్షానుభూతి అంటే పరోక్షము కాని అనుభూతి, కేవలం అనుభూతి ద్వారానే. ఆ సూపర్ కాన్షియస్ ని తెలుసుకోవాలంటే మనం పుస్తకాలు చదివితే రాదు, గంటలు లెక్చర్లు వింటే రాదు, లేకపోతే ఏదో టెక్నిక్ పట్టుకుని చేస్తే రాదు. ఆ అపరోక్షానుభూతి ఎవరు ఇవ్వగలుగుతారంటే, ఇన్ఫాక్ట్ ఆదిశంకరాచార్య గారు అద్భుతమైనటువంటి పుస్తకమే రాశారు. ఆయన అపరోక్షానుభూతి అనేటువంటి ఒక మహాకావ్యం ఉంది, చాలా అద్భుతమైనటువంటి కావ్యం. దానిలో కూడా ఆయన చెప్పేది ఏంటంటే, ఆ అపరోక్షానుభూతిని ఒక సూపర్ మాస్టర్, ఒక డివైన్ మాస్టర్, ఒక గురువు ఎవరైతే దాన్ని నిత్యము అనుభవిస్తూ ఆ స్థితిలో ఉన్నారో వారు మాత్రమే ఆ అపరోక్షానుభూతిని ఇవ్వగలుగుతారు. సో ఆ అపరోక్షానుభూతి ద్వారా మాత్రమే మనము ఆ సూపర్ కాన్షియస్నెస్ ని తెలుసుకోగలుగుతాం. ఎందుకనంటే అది బుద్ధితో
ఐడెంటిఫై చేసేది కాదు, ఈ ఇంద్రియాలతో చేసేది కాదు. సో నాకు జరిగినటువంటి అనుభవం కూడా మీకు ఫస్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుంది. ఎప్పుడైతే నేను ఆ క్రియాతీత స్థితికి వెళ్ళానో అప్పుడు పూర్తిగా ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు అన్ని వెళ్ళిపోయి కంప్లీట్ ట్రాన్సెండెన్స్ అంటారనమాట. ఆ ట్రాన్సెండెన్స్ స్టేట్స్ లో నేను లేను అక్కడ. పూర్తిగా సుమన్ అనేటువంటిది అక్కడ సమసిపోయింది. ఆ సుమన్ అనే స్థితిలో ఏమొచ్చేసింది, పూర్తిగా పరబ్రహ్మ ఎక్స్పీరియన్స్. ఆ పరబ్రహ్మ ఎక్స్పీరియన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ అనుభూతిని మనం మర్చిపోలేము. ఆ అనుభూతి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్ గా మనం ప్రతిసారి మనం అదే అనుభూతి కోసం ప్రయత్నం చేస్తుంటాం. ఆ అనుభూతి మనల్ని గైడ్ చేస్తుంది. ఆ అనుభూతి ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. చాలా సార్లు మనం జ్ఞానానికి అనుభూతికి తేడా తెలియదు. మనం జ్ఞానము ఉంటుంది, చదివితే వస్తుంది, వింటే వస్తుంది, ఇంకోటి అనుభవం చెప్తే వచ్చేది జ్ఞానం. కానీ ఎప్పుడైతే మనం స్వయంగా ఆ అనుభూతిని పొందుతామో ఆ జ్ఞానం ఏమైపోతుంది, పర్మనెంట్ అయిపోయి కూర్చుంటుంది. ఇంకా దానిలో మార్పు ఉండదు. ఆ జ్ఞానం స్వస్వరూప దర్శనం ద్వారా స్వానుభవం ద్వారా విజ్ఞానం అయి కూర్చుంటుంది. కరెక్ట్, వెరీ కరెక్ట్. ఆ విజ్ఞానం గురువు ద్వారా ఫిల్టర్ అయినప్పుడు ప్రజ్ఞానమై కూర్చుంటుంది. దట్ ఈస్ కాల్డ్ వేదం. దట్ ఈస్ వేదం. దట్స్ ఇట్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. రైట్? ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నామో, ఆ అనుభూతిని పొందామో, జ్ఞానం అయిపోయింది. ఆ జ్ఞానం అనంతమైనటువంటి జ్ఞానం. అది నా గురించి కాదు, ఈ చిన్న ఏదో పదార్థ జ్ఞానం కాదు, అది మొత్తం సృష్టి జ్ఞానం, ఈ విశ్వాల్లో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మం యొక్క జ్ఞానం. సో ఇది అనుభవించాలంటే మనకి డెఫినెట్లీ ఒక మంచి డివైన్ ప్యూర్ మాస్టర్ ఎవరైతే దాన్ని ప్రతి క్షణము అనుభవిస్తున్నారో వాళ్ళ దగ్గర చాలా ఈజీ అవుతుంది. చాలా మంది ఉండొచ్చు అలాగా. నాకు జరిగింది ఫార్చునేట్లీ త్రూ సునీతమ్మ గారి ద్వారా జరగడం జరిగింది. ఆ ప్రాసెస్ లో ఇందాక అన్నట్టు మీరు మొదట చెప్పినట్టు కూడా ఆ చిత్త వృత్తులు ఫస్ట్ క్లీన్ అవ్వాలి. ఆ చిత్త వృత్తులు క్లీన్ అయిన తర్వాత మన ఆదిశంకరాచార్య చెప్తారు, నేతి నేతి నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు అనుకుని అది చేయగా తీగా తీగా పొరలు వెళ్ళిపోగా క్లీన్ అవ్వగా ఆ మైండ్ అనేది పూర్తిగా ఎంప్టీ అయిపోవాలి. ఎండ్ ద మైండ్, మెండ్ ద సెన్సెస్, బెండ్ ద బాడీ అన్నారు మహానుభావులు. అంటే నిర్వాణ సూత్రం కూడా అదే కదా. నిర్వాణ సూత్రం మొత్తం కూడా దాని గురించే వస్తుంది కదా. నేను ఇది కాదు, అది కాదు, ఇది కాదు, నా వాయు, నా ప్రాణ, ఇట్లా వస్తూ ఉంటుంది కదా. నేను ప్రాణం కాదు, జీవం కాదు, దేహం కాదు, అన్ని కాదు కాదు కాదు. చివరికి ఏంటి అంటే ఆ స్వస్వరూపమే, ఆ బ్రహ్మాండమే నేను అనే నేచర్లో ఈ యొక్క నిర్వాణ సూత్రం అనేది రావటం జరుగుతుంది. కరెక్ట్. అది చేసుకుంటూ మనము అఫ్ కోర్స్ జపము, ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. వివేక వైరాగ్యాలు చాలా ఇంపార్టెంట్. సమాధమ, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం, ముముక్షత, ఈ స్టెప్స్ మనం గనక ఫాలో అవుతే, సమం అంటే సమంగా మనం మైండ్ ని ఎప్పుడు సైలెంట్ గా ఉంచుకోవడము, ధమం అంటే ఇంద్రియ నిగ్రహం చేయడము, ఉపరతి అంటే బయట విషయ వాసనలకి కొంత మనం కంట్రోల్ స్టార్ట్ చేయడము. అంటే బయట విషయాల్ని ఏం తెలుసుకోవద్దనట్లేదు, కాకపోతే అక్కడ విచక్షణ జ్ఞానం అనేది ఉపయోగించి ఆ ఉపరతిని అనేటువంటిది మనం పాటించడము. తర్వాత తితీక్షత, తితీక్షలో ఏం చేస్తాం మనము, వస్తుంటాయి అప్స్ అండ్ డౌన్స్ జీవితం అన్న తర్వాత. ఇప్పుడు ధ్యానం చేసేసి మనం ఏదో ఒక స్థితికి సూపర్ కాన్షియస్ అయిపోయిన తర్వాత మన కష్టాలు రావని కాదు. కష్టాలు సుఖాలు జీవితం యొక్క నేచర్. అది ఈ భూమి మీద పుట్టామంటే ప్రతి మానవుడు అది గోత్రు అవ్వాల్సిందే. కాకపోతే ఆ తితీక్ష అనేటువంటిది మనం డెవలప్ చేసుకుంటే ఆ రెండింటిని కూడా మనము ఒక సహనము, ఒక ఫోర్బేరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత శ్రద్ధ, ఫెయిత్. ఆ శ్రద్ధ ముందు మన మీద ముందు బిల్డ్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ వీ షుడ్ హావ్ బ్లైండ్ ఫెయిత్ ఆన్ సమ్ గురు ఆర్ మాస్టర్ ఎనీథింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఇన్ఫాక్ట్ ఒక నిజమైన గురువు వాళ్ళ మీద కంటే మన లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని మీదకి మనం శ్రద్ధ తీసుకెళ్తారు. ఈ మనస్సును తీసుకెళ్లి ఎప్పుడైతే ఈ హృదయంలో జాగ్రత్తగా భద్రపరిచామో అదే శ్రద్ధ. తర్వాత దాని నుంచి వచ్చేసేందుకు సమాధానంలో ఏమవుతుంది, మీకు స్థిత ప్రజ్ఞత వచ్చేస్తుంది. ఏదొచ్చినా మీరు దానికి చలించరు, ఏదొచ్చినా మీరు దాన్ని అలా అబ్జర్వ్ చేస్తుంటారు, ప్రతి అనుభవాన్ని ఈక్వల్ గా తీసుకుంటుంటారు. అక్కడి నుంచి మీకు ఆల్వేస్ యువర్ ఇయర్నింగ్ ఫర్ ముముక్షత. ఎప్పుడు కూడా నేను ఈ శరీరము మనసు కాదు, నేను ఆ పరబ్రహ్మ స్థితి అనేటువంటి ఈ స్టెప్స్ ఎప్పుడైతే మనం ఈ అరిషడ్ వర్గాల నుంచి ఈ 6 అద్భుతమైనటువంటి వర్చ్యూస్ గుణాలకి మనం వస్తామో ఆటోమేటిక్ గా మనం ఆ సూపర్ కాన్షియస్ వైపుకి వెళ్తూ ఉంటాము. దానికి అఫ్ కోర్స్ మనకి శ్రవణం, మరణం, నిధిధ్యాసనం ఇవి చాలా అవసరం. ఇవి చేసుకుంటూ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే సపోర్టింగ్ సిస్టమ్స్. ఒకసారి ఆ అపరోక్షానుభూతి జరిగిన తర్వాత
ఇవన్నీ మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయి, జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ శరీరాన్ని, ఇంద్రియాలని, మనస్సుని ఒక మంచి టూల్స్ గా వాడుకుంటాం. ఇప్పుడు దాకా జరిగింది ఏంటంటే సూపర్ కాన్షియస్ రీచ్ అవ్వనంత వరకు మనం వాటికి బానిసలుగా బతుకుతున్నాం. ఇప్పుడేం జరుగుతుంది, మనం వాటిని ఒక టూల్స్ గా యూజ్ చేసుకుని, ఎలా అయితే ఒక సర్జన్, ఒక డాక్టర్ ఒక ఫోర్సెప్స్, ఒక సిజర్, ఒక నైఫ్ యూజ్ చేసి సర్జరీ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం తీసేస్తాడో, మనం కూడా ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఈ బుద్ధి, మనస్సు, ఈ శరీరము, ఈ ఇంద్రియాలని ఒక మంచి ఈ ప్రపంచంలో కొన్ని జనరేషన్స్ పాటు నిలబడేటువంటి కార్యక్రమాలు చేయడానికి అలాంటి తలంపులతో మనం ఈ మనకు ఉన్నటువంటి టూల్స్ ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఎప్పుడైతే అనుభూతిని పొందానో, లేదు నాకున్నటువంటి శక్తినంతా కూడా దీనికే దారిపోయాలి, దీనికే ఇచ్చేయాలి, పూర్తిగా నా జీవితాన్ని అంకితం చేసేయాలి, దీనివల్ల ఇంకొన్ని వేల మందికి ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటిది వాటికి మనం అందరికీ ఇది అనుభవాన్ని ఇవ్వగలగాలనేటువంటి ప్రయత్నంతో స్టార్ట్ చేసింది మన నాన్ ప్రాఫిట్ ఆఫ్ కోర్స్ పీస్ ట్రీ సొసైటీ. సో ఇది సూపర్ కాన్షియస్ మైండ్. అలాగనే మనం ఒకసారి ఇప్పుడు ఇంత మనం సనాతన ధర్మము, ఆధ్యాత్మికత గురించి మాట్లాడాం కదా, చాలా మందికి అసలు ఈ మైండ్ గురించి సైంటిఫిక్ గా ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న కూడా చాలా మందికి వస్తుంది. సో ఈ సైన్స్ అనేది ఆబ్వియస్లీ డెవలప్డ్ ఓన్లీ ఫ్యూ 100 years బ్యాక్. సో కొన్ని వందల సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. సో మొదట వాళ్ళకి మైండ్ అంటే ఓన్లీ మైండ్ ఒకటే, వాళ్ళకి మైండ్ అనేది. సో అగైన్ మనం ఎక్కడికి వచ్చామంటే మీరు అడిగిన ప్రశ్నకి మళ్ళీ వచ్చాము. ప్రశ్నకి మళ్ళీ రిపీట్ అయ్యాం. అసలు మైండ్ అంటే ఏమిటి, చక్రం లాగా మళ్ళీ తిరిగి వచ్చాం. సైంటిఫికల్ గా మైండ్ అంటే ఏంటి ఇప్పుడు నా ప్రశ్న. అది సైంటిఫిక్ గా అది కూడా చేసేసుకుంటే మనం స్వస్తి అని చెప్పుకోవచ్చు. సో ఈ మైండ్ ని చాలా కష్టపడ్డారు యాక్చువల్ గా చెప్పాలంటే సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్. ఎందుకంటే ఇవాళ మనకి మానసిక రుగ్మత అనేది ప్రపంచంలో హైయెస్ట్ అండి. మీకు వేరే శారీరక రుగ్మత లేవు ఇవాళ ఎక్కువగా. కేవలం మానసిక రుగ్మత, యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడ్స్ భయంకరంగా తాండవం చేస్తున్నాయి ప్రపంచంలో. ఎస్పెషల్లీ యూత్ లో, ఈ యువతలో చాలా ఎక్కువైపోయింది. ఎందుకనంటే వాళ్ళకి అసలు ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటి జ్ఞానం లేదు, వాళ్ళకి లేదు. సరే వదిలేయండి, పెద్దవాళ్ళకి, మనకి కూడా అన్లెస్ మనం అనుభవిస్తే గానీ తెలియనటువంటి జ్ఞానం ఇది. ఆబ్వియస్లీ ఈ జ్ఞానం అంతా ఇవాళ వెళ్ళాలి. కానీ ఈ మైండ్ గురించి సైంటిఫిక్ గా ఏం చేశారంటే ఈ మానసిక రుగ్మతలు వస్తున్నాయి కానీ దాన్ని ఒక మైండ్ అనే విషయాన్ని మాత్రమే పట్టుకున్నారు. మనకు ఆధ్యాత్మికత చెప్పింది ఏంటి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము, కాన్షియస్, సూపర్ కాన్షియస్, ఇన్ని విభాగాలు ఉన్నాయి, దీనిలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. వాళ్ళు కేవలం మైండ్ అంటే బ్రెయిన్ లో పుడుతుంది, బ్రెయిన్ లో పుట్టిన దాన్నే మైండ్ అంటాము. ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏ మానసిక రుగ్మత వచ్చినా కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు బ్రెయిన్ మీద పని చేయడానికి ఒక మందు రాస్తున్నారు. అది ఏంటి, ఆ మందు కూడా మీకు యాక్చువల్ గా వెళ్ళి లోపల రూట్ ని క్లియర్ చేసేటువంటిది కాదనమాట. అది కేవలం మీకు ఉన్నటువంటి ఆ సిమ్టమ్ ని ట్రీట్ చేసేది. యాంగ్జైటీ ఉంటే ఆ మైండ్ ని కొంచెం స్లో చేయడానికి ఒక మెడిసిన్, లేకపోతే డిప్రెషన్ ఉంటే కాస్త మైండ్ ని కొంచెం, బ్రెయిన్ ని కొంచెం యాక్టివేట్ చేసేటువంటి మందు ఇస్తున్నారు. తప్పేం లేదు దానిలో. సివియర్ కేసెస్ లో అది అవసరము, డెఫినెట్లీ దాన్ని కంట్రోల్ చేయాలి, సిమ్టమాటిక్ గా ముందు ఒక ఉపశమనం అనేది ఇవ్వాలి. కానీ అసలు రూట్ అక్కడ ఏం జరుగుతుంది అది తెలుసుకోవడం లేదు ఎవరు. సో దీనిలో చాలా మంది సైంటిస్టులు, సైకియాట్రిస్టులు ఎన్నో ప్రయత్నాలు చేయగా ఈ మధ్య డాక్టర్ డానియల్ సైగల్ అనే ఆయన, డానియల్ సైగల్ అని ఒక అద్భుతమైనటువంటి సైకియాట్రిస్ట్. ఆయన హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చదివారు, తర్వాత ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ లో ఉన్నారు. ఆయన కూడా ధ్యాన ప్రక్రియలో అద్భుతమైనటువంటి అనుభవం సంపాదించారు. ఆ అనుభవం ద్వారా ఆయన కూడా ఏం చేశారంటే అసలు మైండ్ కి మనం ఒక కొత్త డెఫినేషన్ అది ఇవ్వాలి. ఇప్పుడు దాకా అసలు మైండ్ కి డెఫినేషన్ ఇవ్వలేదు ఎవరు. ఈ సైంటిఫిక్ మెడికల్ వరల్డ్ లో మైండ్ అంటే ఒకటి ఉంది, మైండ్ అనేది, అది బ్రెయిన్ నుంచి వస్తుంది, అంతవరకే అయిపోయారు. కానీ అసలు ఈ మైండ్ అంటే ఏంటి, ఎందుకని ఇన్ని మానసిక రుగ్మతలు వస్తున్నాయి అనే దాన్ని ఆయన ఏం చేశారంటే ప్రపంచంలో ఉన్నటువంటి మంచి సైంటిస్టులు అందరినీ, డాక్టర్ని, పెద్ద వాళ్ళందరినీ పిలిచి కొన్ని నెలల పాటు వాళ్ళు ఒక ప్రక్రియ జరిపారు. అసలు ఈ మైండ్ అంటే ఒక డెఫినేషన్ క్రియేట్ చేద్దామని. దీనికి చాలా మంది, కొంతమంది అగ్రీ చేశారు, చేయలేదు. ఫైనల్ గా చేసి ఒక వండర్ఫుల్ డెఫినేషన్ అనేది ఒకటి ఇచ్చారండి మైండ్ కి. ఆయన ఇచ్చింది ఏంటంటే మైండ్ ఈజ్ అన్ ఎమర్జెంట్ ఎంబాడీడ్ సెల్ఫ్ ఆర్గనైజింగ్ ప్రాసెస్, రిలేషనల్ ప్రాసెస్ ఫర్
ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎనర్జీ. సో ఒక్కొక్క వర్డ్ ని తీసుకుందాం మనం. ఫస్ట్ ఏమన్నారు? ఎమర్జెంట్. అంటే ఈ మైండ్ అనేది ఏదో ఒక చోట ఉన్నది కాదు, అది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఎమర్జ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఏమన్నారు ఆయన? ఎంబాడీడ్ అన్నాడు. ఎంబాడీడ్ అంటే ఇదివరకు ఏమనుకున్నారు? కేవలం అది పుట్టి బ్రెయిన్ నుంచి వచ్చేది అని అనుకున్నారు. ఈయనేమంటున్నా అంటే మైండ్ అంటే కేవలం బ్రెయిన్ నుంచి వచ్చేది కాదు, మైండ్ అంతటా ఉంది. మైండ్ శరీరంలో ఉంది. రిలేషనల్, నెక్స్ట్ వర్డ్ ఆయన యూజ్ చేసిన రిలేషనల్ ప్రాసెస్ అని అన్నాడు. రిలేషనల్ అంటే ఇప్పుడు నాకు మీకు మధ్యన కూడా మైండ్ ఉంది, ప్రవహిస్తుంది ప్రస్తుతం. మనం కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నాం కానీ మన ఇద్దరు మైండ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి యాక్చువల్ గా. ఈవెన్ శారీరకంగా మనం దూరంగా ఉన్నా మన మైండ్స్ ఒకటైపోయింది. కనెక్టివిటీ ఉంది ఆల్రెడీ. మీరు నేను ఒకటే ప్రస్తుతం, శరీరాలు వేరు కానీ మన ఇద్దరు ఆలోచన ఒకటే ట్రాక్ లో వెళ్తుంది ప్రస్తుతం. సో సెల్ఫ్ నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? సెల్ఫ్ ఎమర్జింగ్, సెల్ఫ్ ఆర్గనైజింగ్. దీని మైండ్ యొక్క గొప్పతనం ఏంటంటే అది ఎవరో వచ్చి దాన్ని నియంత్రించడం, అది దానికదే ఆర్గనైజ్ చేసుకునే కెపాసిటీ కూడా దానికి ఉంది. మనం చూసాం ఇందాక, బుద్ధి అనే విభాగము వచ్చి దాన్ని కరెక్ట్ గా రెగ్యులేట్ చేసే కేపబిలిటీ కూడా ఆ మైండ్ ఉంది అని చెప్పడం. దెన్ ఇంకొక పార్ట్ ఆయన చెప్పాడు ఏంటంటే రిలేషనల్ ప్రాసెస్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎనర్జీ. ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్లో అవుతుంది అని అనుకునేవాడు ఇదివరకు. మైండ్ అంటే ఆలోచనలు మాత్రమే అనుకునేవాడు. ఏం చెప్తున్నారంటే ఆలోచనలే కాదు, దానిలో శక్తి కూడా ట్రావెల్ అవుతుంది. అది కూడా మనకి నాకు ఎలా ఈ సూక్ష్మ ధ్యానం ద్వారా అనుభవం అయింది. ఎలాగైతే ఒక హయ్యర్ లెవెల్ వైబ్రేషన్ లో ఉన్నటువంటి ఒక మాస్టర్ గాని గురువు గాని ఆ మైండ్ ని వాళ్ళ ఎనర్జీతో మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, ఆ ఎనర్జీ ద్వారా మన మైండ్ లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, సూపర్ మైండ్ తో ఈ లోవర్ మైండ్ ని ఎలా ప్యూరిఫై చేసి ఆ లోవర్ మైండ్ ని మళ్ళీ ఆ సూపర్ మైండ్ కి తీసుకెళ్ళడం. సో ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఆయన ఎంతో అద్భుతంగా ఈ సింపుల్ డెఫినేషన్ లో క్లియర్ గా ఎమర్జెంట్, ఎంబాడీడ్, సెల్ఫ్ ఆర్గనైజింగ్ రిలేషనల్ ప్రాసెస్ దట్ రెగ్యులేట్స్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ అండ్ ఇన్ఫర్మేషన్. ఇంత వన్ బ్యూటిఫుల్ లైన్ లో ఆయన ఇచ్చాడు. సో ఇది పట్టుకుని ఆయన అసలు మొత్తము సనాతన ధర్మం మన ఆధ్యాత్మికతో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్నిటి తీసుకొచ్చి పెట్టేశారండి ఆయన. ఎంత అద్భుతం అంటే ఆయన ధ్యానం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి తెలిసింది. రైట్? ఇన్ఫాక్ట్ ఆయన ఏమంటారంటే ఇందులో ఈ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి 5 విభాగాల్లో ఎక్కడ మార్పు వచ్చినా కూడా, ఎక్కడ కేయాస్ స్టార్ట్ అయినా కూడా, ఎక్కడ కొంత రిజిడిటీ అనేది స్టార్ట్ అయినా అక్కడ మీకు మానసిక రుగ్మత స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఫ్లో బ్లాక్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు చాలా సార్లు మనకి రిలేషన్షిప్స్ లో, మ్యారేజెస్ లో వీటిలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చాలా మంది యాంగ్జైటీ, డిప్రెషన్ గురవుతుంటారు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఫ్లో అయిపోయింది, ఒక గోడ కట్టేసాం, రిజిడ్ అయిపోయింది, గట్టిగా అయిపోయింది, ఆ ఫ్లో అవ్వట్లేదు. అక్కడ మీకు యాంగ్జైటీ, డిప్రెషన్ వస్తుంది. అట్లానే ఎనర్జీ బ్లాకేజెస్, ఇందాక మనం సబ్ కాన్షియస్ లో మాట్లాడుకున్నాం, చిత్తవృత్తులు బ్లాకేజెస్ ఉన్నా మీకు రోగాలు స్టార్ట్ అవుతున్నాయి, మానసిక రోగాలు. సో ఈ అన్నిటికి కూడా ఏం చెప్పాడంటే ఒక కరెక్ట్ ఐడియల్ మైండ్ ఏం చేస్తుందంటే ఫేసెస్ అని అంటాడు అనమాట. ఫేసెస్, FACES, ఈ 5 కరెక్ట్ గా చేసినప్పుడు అది కరెక్ట్ స్టేట్ లో ఉన్నటువంటి మైండ్ అనమాట. సో ఒకటి ఏంటంటే ఫ్లెక్సిబుల్, ఇంకోటి అడాప్టబుల్, ఇంకోటి కొహరెంట్. కొహరెంట్ అంటే కలిపి, అన్ని కలిపి జాగ్రత్తగా ఉండి దాని నుంచి మళ్ళీ బౌన్స్ అవడం అనమాట. ఏదైనా కష్టం వచ్చినా కిందికి వెళ్లకుండా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం. తర్వాత సో FACE, ఎనర్జైజ్డ్, ఎప్పుడు ఎనర్జైజ్డ్ గా ఉండడము. నెక్స్ట్ S ఏమో స్టేబుల్ గా ఉండడము. సో ఫేసెస్ అనే ఒక 5 స్టెప్స్ ఆయన ఇచ్చాడు అనమాట. ఈ 5 స్టెప్స్ ఫ్లెక్సిబుల్, అడాప్టబుల్, కొహరెంట్, ఎనర్జైజ్డ్ అండ్ స్టేబుల్. ఎప్పుడైతే ఈ మైండ్ లో ఈ 5 క్వాలిటీస్ ఉన్నాయో ఇది పర్ఫెక్ట్ మైండ్. వీ కెన్ కాల్ దిస్ సూపర్ కాన్షియస్ మైండ్. ఎందుకంటే దానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, దేనికి ఇది అవ్వట్లేదు, ఏ సిచ్యువేషన్ వచ్చినా దాన్ని ఇచ్చేయగలుగుతున్నాం. అడాప్టబిలిటీ, మనం ఇందాక అనుకున్నాం స్థితప్రజ్ఞత అనమాట, ఎలా వచ్చినా ఏదొచ్చినా దాన్ని తట్టుకోవడం. సేమ్ థింగ్ కొహరెంట్ కూడా సేమ్ థింగ్ అనమాట, రిజిలియన్స్ అంటారు. మనకి ఏదన్నా వచ్చినా కిందికి ఇదైపోకుండా మళ్ళీ పైకి ఎక్సైట్ అయిపోకుండా ఒక సమానమైనటువంటి స్థితిలో ఉండడం అనమాట, సమాధాన స్థితిలో ఉండడం. అండ్ ఎప్పుడు ఎనర్జీతో ఉండడము అండ్ స్టేబుల్ గా ఉండడం. ఈ ఇంటిగ్రేషన్ అంటాడు అనమాట. ఈ ఎప్పుడైతే వీటన్నిటి మధ్యన ఇంటిగ్రేషన్ ఉంటుందో అప్పుడే అది కరెక్ట్ మైండ్. ఇన్ఫాక్ట్ ఆయన దానికి ఒక వీల్ కూడా తయారు చేసి వీల్ ఆఫ్ అవేర్నెస్ అని తయారు చేశాడు. ఫస్ట్ టైం సైకియాట్రిక్ వరల్డ్ లో మీకు ఇంద్రియాలను తీసుకొచ్చాడు ఆయన. బయట బాహ్యేంద్రియాలు 5, అంతరింద్రియాలు 5, తర్వాత ఈ ఆలోచనలు, భావాలు, తర్వాత
ఈ కాన్షియస్నెస్ ని కూడా తీసుకొచ్చాడు, ఈ చైతన్యాన్ని కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఆయన అసలు పూర్తిగా సైకాట్రిక్ వరల్డ్ లో మానసిక రుగ్మతలకి మనం ఈ కొత్త మోడల్ ప్రయోగపెడితే చాలా తేలిగ్గా మనము ఈ ధ్యాన ప్రక్రియల ద్వారా, అవేర్నెస్ ద్వారా, ఎరుక ద్వారా, ఈ చైతన్య శక్తి ద్వారా మనం మార్పులు తీసుకురావచ్చని ఆయన ఎన్నో రీసెర్చ్ స్టడీస్ కూడా చేసి వాటన్నిటిలో కూడా మంచి ఫలితాలను చూపించి ఇవాళ మనకి సైంటిఫిక్ గా కూడా, మెడికల్ సైన్స్ పరంగా కూడా, సైకియాట్రీ పరంగా ఎస్పెషల్లీ మంచి మార్పులు రావాల్సిన అవకాశం వచ్చింది, జరుగుతుంది. సో ఈ ఇంటెగ్రేషన్ ప్రతి మెడికల్ ఆఫీస్ అంటే హాస్పిటల్లో కూడా ఈ స్పిరిచువాలిటీ అనేది వస్తేనే ఆటోమేటిక్ గా సైకలాజికల్ గా చాలా మార్పులు వస్తాయి. చాలా చాలా అద్భుతంగా ఈ రీసెర్చ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వారి యొక్క బుక్స్ ఏమన్నా ఉన్నాయండి? ఉన్నాయండి, మీరు జస్ట్ గూగుల్ చేస్తే మైండ్, యాక్చువల్గా ఒక బుక్ ఉంది, బుక్ పేరే మైండ్ అని ఒకటి, మైండ్ సైట్ అని ఇంకొక బుక్, ఇంకోటి బ్రెయిన్ స్టార్మ్ అని చాలా మంచి బుక్. అది టీనేజర్స్ కి, యాక్చువల్గా యువతకి చాలా ఉపయోగపడే పుస్తకం. అసలు ఆయన యువత మీద కూడా చాలా పెడతారండి ఎనర్జీ, చాలా మంచి టాక్స్, లెక్చర్స్, ఎక్సర్సైజ్ అన్ని చేపిస్తుంటారు, మెడిటేషన్. బ్రెయిన్ స్టార్మ్ అంటే ఈ మన బ్రెయిన్ లో వచ్చేటువంటి స్టార్మ్స్ అంటే సైక్లోన్స్ ఇలాంటివి ఎలాగ వచ్చి మన యువతని వాళ్ళు పీడిస్తున్నాయి, దాని నుంచి మనం ఎలాగా బయటపడాలి అనేది, ఇవన్నీ కూడా చాలా మంచి బుక్స్ ఉన్నాయి. బ్రెయిన్ స్టార్మ్, మైండ్ సైట్, మైండ్, ఇంకా 2-3 బుక్స్ కూడా ఆయన రాశారు, మంచి బుక్స్. సో ఆయన టాక్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే యూట్యూబ్ లో. డాక్టర్ డానియల్ సీగల్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ లో ఆయన సైకియాట్రిస్ట్. డానియల్ సీగల్ ఆయన ఇన్ఫాక్ట్ మన దలైలామా గారి శిష్యుడు కూడా ఆయన. సో అట్లా ఆయనకి ఈ ధ్యానం అనేది అలవాటు అవడము, ఆ ధ్యాన ప్రక్రియ ద్వారా ఎన్నో మంచి విషయాలు ఆయన ప్రపంచానికి త్రూ సైంటిఫిక్ రీసెర్చ్, త్రూ మెడికల్ సైన్స్, త్రూ సైకియాట్రీ ఆయన షిఫ్ట్ తీసుకురావడం జరిగింది. అలాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు, వాళ్ళందరికీ వందనాలని చెప్పుకోవాలి. ఫైనల్ గా నా 100 ఇంటర్వ్యూకి సునీతమ్మ గారు యాక్సెప్ట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. అది అరేంజ్ చేస్తున్న మీకు కూడా కృతజ్ఞతలు. అయ్యో అదంతా మీరు అన్నట్టు ప్యూర్ ఇంటెన్షన్స్, ప్యూర్ ఇంతకన్నా సంకల్పాలు, పవిత్రమైన సంకల్పం ఎక్కడుందో అక్కడ పవిత్రతనే బయటకు వస్తుంది. సో తప్పకుండా చేద్దాము. ఇన్ఫాక్ట్ చాలా మంది మళ్ళీ నాకు మెసేజెస్ అయి అడుగుతుంటారు, ఎక్కడ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే peacetree.ca, మళ్ళీ అందరికీ చెప్తున్నాను, PEACETREE.ca. అక్కడ వస్తే మీరు ఇంకా సూక్ష్మ ధ్యానం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ ఫైండ్ అవుట్. మళ్ళీ మీ అందరికీ రవిశాస్త్రి గారు, బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, పిరమిడ్ ఛానల్ నడుపుతున్నటువంటి అందరి సాంకేతిక వర్గానికి, మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. మళ్ళీ కలిసి ఇలా సజ్జన సాంగత్యం చేద్దామని ముగిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇంత అద్భుతమైనటువంటి ఇది టైంని, వాల్యుబుల్ టైంని ఇచ్చినందుకు. ఇన్ని వేల మైల్లో మీరు కెనడాలో, ఇక్కడ హైదరాబాద్ నుంచి కలిసి ఈ వర్క్ చేసేంత భాగ్యం కలిగినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నా 100వ ఎపిసోడ్కి సునీతమ్మ గారు యాక్సెప్ట్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. వారితో ఒక ఎలాబరేటెడ్ ఇంటర్వ్యూ చేద్దాం, సునీతమ్మ గారితో ఒక బిగ్ ఇంటర్వ్యూ చేద్దాం. ఫస్ట్ ఇంటర్వ్యూ వారి లైఫ్ జర్నీని, వారు ఎలా ఇనిషియేట్ తీసుకున్నారు యూనివర్స్ నుంచి, వారు యూనివర్సల్ కాన్షియస్నెస్ తో ఎలా మెర్జ్ అయ్యి వర్క్ చేస్తున్నారు, అలాగే వారు కర్ణాటక సంగీతంలో ఎంతో నిష్ణాతురాలు, వారి సంగీతాన్ని, ఆధ్యాత్మికతని రెండింటిని మేళవిస్తూ ఒక అద్భుతమైనటువంటి వారి స్పిరిచువల్ జర్నీని ఇంటర్వ్యూ రూపంలో తీసుకున్నాం సార్. అది అరేంజ్ చేస్తున్నందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్కారం.